హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయేవస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయేవస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిహరే శరణం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செழியா சென்னிரஞ்சி. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செழியார் சென்னிரஞ்சி. அங்கப்பறை கொண்ட மாத்தை அணிபுதுவை பைங்கமலர் தந்தெறியல் பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ மாலை முப்பதுந்தப்பாமே. இங்கு பரிசிறைப்பார் ஈரிரண்டு மால் வளையத்தோல் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து என்புருவரெம்பாவாயி. எங்கும் திருவருள் பெத்து என்பருவரெம்பாவாயி. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயீர் சென்னிரஞ்சி. அங்கப்பற கொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமலர் தெரியல் பட்டர்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழமாலை முப்பதுந்தப்பாமே. இங்கி பரிசுரைப்பார் ஈரிரண்டு மால் வளையத்தோல் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து என்புருவெம்பாவாய். ஆண்டாள் திவ்ய திரிபுரஹரே சரணம். சமஸ்த பரிவாராய சர்வ திவ்ய மங்கள விக்கிரகாய ஸ்ரீபூநீலா சகிதாய ஸ்ரீமதே நாராயணாய நமః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, ముందుగా సంక్రాంతి పర్వదినాన మన ఆండాళ్ తల్లి పురుషకారంతో శ్రీయపతి శ్రీమన్నారాయణుడు కృష్ణ రూపంలో వేంచేసినటువంటి అవతార పురుషుడు మీ అందరినీ కూడా ఆరోగ్య ఐశ్వర్య సకల విధములైన అభివృద్ధిని కలగచేస్తూ ఆనందాన్ని పంచాల్సిందిగా, సర్వాంతర్యామి కనుక మనం ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అడుగడుగునా మన వెంబడే ఉండి రక్షించేవాడు కనుక ఇక్కడ అక్కడ ఎక్కడ ఉన్న అందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు సకల విధములైన సుఖ సౌఖ్యాలని కలగచేయాలని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఈనాడు మన తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఆండాళ్ కృప చేసిన 30 పాసురాల్లో ఈనాడు మనం 30వ పాసురం యొక్క వైభవాన్ని సేవించబోతున్నాం. ఈ పాసురం
దీనికి తిరుప్పావై యొక్క ఫలశ్రుతి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే ఈ తిరుప్పావై దివ్య ప్రబంధ అనుసంధానం చేసిన వాళ్ళకి, దాని అర్థాన్ని విశేషాలను సేవించిన వాళ్ళకి కలగబోయే ఆండాళ్ కృప వల్ల కలిగే ఫలితం ఏమిటి అనేది స్వయంగా ఆండాళ్ తల్లే ఈ చివరి పాసురంలో తాను మనకు మంగళాశాసనపూర్వకమైన సందేశాన్ని అందించింది. ఇందులో కావలసినటువంటి ఫలాల్లో ప్రధానంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉండే సకల జీవులకు సర్వవిధములైన సుఖ శాంతులు కలగాలని ప్రధానమైన ఉద్దేశంగా ఈ వ్రతం ఆచరించినట్లుగా తెలుసుకున్నాం. అలాగే ఈ భౌతిక సంపత్తుతో పాటు ఆధ్యాత్మికమైన శక్తిని కూడా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి కలుగచేయాలని, అలాగే భగవద్భక్తి పరులకి పరమాత్మ అనుగ్రహంతో ఉన్నంతకాలం ఇక్కడ సర్వేశ్వరుడితో సంబంధం విడిపోకుండా వాడి కృపకు పాత్రులవుతూనే ఆ తర్వాత పరమపదం వేంచేయవలసిన స్థితి వచ్చినప్పుడు ముక్తాత్మలుగా వాళ్ళకి భగవద్ అనుగ్రహం కలగాలి అనేది కూడా ఈ రెండవ ఫలితంగా మన ఆండాళ్ తల్లి కృష్ణ భగవానుని ప్రార్థించింది గోపికల రూపంలో. ఇందులో ఓంగి ఉలహలంద ఉత్తమన్ పేర్పాడి అనేటువంటి మన పాశురంలో నీంగాత సెల్వం నిరయిందు ఏలోరెంబావాయ్ అని, నీంగాత సెల్వం నిరయిందు తరుగులేనటువంటి భౌతిక సంపత్తు ఈ లోకమంతా కూడా చక్కగా వర్షాలు కురిసి పాడి పంటలు కలిగి అద్భుతంగా తాను సిరి సంపత్తు నిండి ఉంటుంది అని ఈ వ్రతం యొక్క భౌతిక ఫలితాన్ని మనకు ఆ పాసురంలో ఆండాళ్ తల్లి కృప చేసింది. అలాగే లోకానికి కలగాలని ప్రార్థిస్తున్నాం మనం. ఇక ఆ తర్వాత ఇదేమో వ్రతము చేసిన వాళ్ళకి వ్రతము ఫలితంగా ప్రపంచానికి కలిగే ఫలితం. ఆ వ్రతము సందర్భంగా మనకి ఆండాళ్ తల్లి మనలాంటి భవిష్యత్తులో రాబోయే తరం కోసం భగవత్కృప కలగడం కోసం అందించిన 30 పాశురాల్లో వాటిని అనుసంధించినటువంటి వాళ్లకు కూడా, అంటే గ్రంథమును అనుసంధించిన వాళ్ళకి, వ్రతము చేసిన వాళ్ళకి ఫలితం చెబుతూనే ఈ దివ్య ప్రబంధాన్ని నేర్చుకొని దాన్ని సేవించి రోజు అనుసంధించేటువంటి వాళ్ళకు కలిగే ఫలితం కూడా తాను ఈ పాసురంలో చెబుతూ వాళ్ళకి కూడా సకల సంపత్తు ప్రదాత అయిన పరమాత్మ సకల విధములైనటువంటి సౌఖ్యాలను కలగచేస్తాడు అని ఈ పాసురం యొక్క చివరిలో, అంటే దీంట్లో వంగ కడల్ కళయిందా అనేటువంటి పాసురంలో ఈ గ్రంథాన్ని లేక ఈ పాశురాలను అనుసంధించిన వాళ్లకు కలిగేటువంటి ఫలితం చెప్పబడిందన్నమాట. వ్రతము వల్ల కలిగే ఫలితం నిన్నటి చిత్తం చిరుహారులోని మనం సేవించాం. వ్రత విషయం అటుంచి ఆ వ్రతాన్ని యొక్క వైభవాన్ని తెలిపేటువంటి ఆండాళ్ తల్లి శ్రీ సూక్తిని అనుసంధించడం వల్ల కూడా కలిగే ఫలితం చెప్పడం జరిగింది. అయితే దీంట్లో 30 పాశురాలు అనుసంధించాలి ప్రతిరోజు ఉదయము.
అలా అనుసంధిస్తే అన్ని రకాల ఫలితాలు కలుగుతాయన్నాం. దీన్ని మనం పరిశీలిస్తే అన్ని రకాల ఫలితాలు అంటే అర్థమేంటి? ఇక్కడ మనకు కావలసినటువంటి భౌతిక ఆధ్యాత్మిక ఫలితాలనే సంగతి అట్లా ఉంచినా ప్రధానంగా మనము ఎన్ని రకాల శాస్త్రాలని ప్రబంధాలని మనం అధ్యయనం చేసి అంటే చదువుకొని వాటిని మనం పారాయణం చేస్తే ఏ ఫలితమో ఈ ఒక్క తిరుప్పావై 30 పాశురాల అనుసంధానం వల్ల ఆ ఫలితం కలుగుతోంది. అంటే వేదములు 4 వేదములని ఉపనిషత్తులని అధ్యయనం చేసి రోజు పారాయణం చేస్తే దానివల్ల కలిగే ఫలితము ఈ వేద సారమైనటువంటి తిరుప్పావైని ఇందలి పాశురాల్ని మనం పారాయణం చేస్తే కలుగుతోంది అనేది స్పష్టమైపోయింది. అంతేకాదు వేదానికి వివరణగా చెప్పుకోబడేటువంటివి రామాయణం, శ్రీరామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలను కూడా మనం పారాయణం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో అది ఈ తిరుప్ప వల్ల కలుగుతోంది. ఎందుకంటే మనకిందులో రామాయణ సారాంశమైన రామతత్వము పరమాత్మ యొక్క గుణ గాన వైభవం వల్ల తెలిపింది అమ్మ. అలాగే కృష్ణతత్వము భారతంలో అసలు భారతం ఏం చెబుతుంది, రామాయణం ఏం చెబుతుంది అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు సామాన్యంగా ఇతర సంప్రదాయజ్ఞులు ఎన్నెన్నో విషయాలు చెబుతారు. కానీ అందులో ముఖ్యమైనటువంటి సారతత్వాన్ని మన పూర్వాచార్యులు మనకు అనుగ్రహించారు. రామాయణం అనేది ఇది ఏదో కాదట, చెరసాలలో పడ్డ సీతమ్మ కథ. అంటే తాను చెరసాలలో రావణాసుడి చేత చెరసాలలో బంధింపబడినటువంటి దేవతా స్త్రీలని ఆ చెర విముక్తి చేయించడం కోసం రాముణ్ణి పురికొల్పాలంటే తానే స్వయంగా వచ్చి ఈ చెరసాలలో లంకలో బంధింపబడ్డదట. అంటే అర్థమేమిటి? ఒకవేళ సామాన్యంగా దేవతలకు కలిగినటువంటి ఏ రకమైన ఈ దేవతా స్త్రీలకు కలిగే బాధ మిగతా వాళ్లకు సామాన్యంగా వ్యక్తిగతంగా రాముడికి కూడా కలిగితేగా అర్థం కాదనుకుని తాను రాముడి నుండి సంకల్పించి దూరమైంది తల్లి. అందువల్ల సామాన్యమైనటువంటి ఈ తాను స్వయంగా వచ్చి తనతోటి స్త్రీలని చెర విముక్తి చేయడం కోసం వచ్చినటువంటి కరుణామ తల్లి మా సీతమ్మ అని రామకథంతా రామాయణమంతా చెరసాలలో పడ్డ సీతమ్మ కథ అని చెబుతారు. చెరసాల అంటే ఇదిగో ఈ సంసారం, మిగతా జీవులం మనమంతా. రావణుడు అంటే మనస్సు, ఈ ప్రకృతిలోకి లాగగలిగేటువంటి మనస్సు, దాని ప్రభావంగా ఈ జీవాత్మలన్నీ కూడా సంసారంలో కొడిపడుతూ ఉంటే వీటిని ఉద్ధరించడం కోసం ఏం చేస్తే బాగుంటుందో అనేటువంటి అనుగ్రహంతో తానే స్వయంగా సీతమ్మ శక్తి రూపంలో ఇక్కడ అవతరించిందని, అమ్మవారే సీతమ్మ రూపంలో అవతరించిందని, సంసారం నుంచి ఉద్ధరించడం కోసం వచ్చిందని, దానికోసం రాముడితో కలిసి అలాగా చెరసాల్లో ఉన్నటువంటి స్త్రీలను విడిపించినట్టే పరమాత్మ అనుగ్రహంతో అమ్మ పురుషకారం చేసి ఈ సంసారంలో ఉన్న జీవులందరినీ ఉద్ధరిస్తుంది అని ఇది రామకథయో ఉండే విశేషము. కనుకనే మనకు మనత్తుక్కి నియానై పాడవం నీ వాయి తిరువాయి అని ఆ పాశురంలో మనస్సునకి ఆనందం కలగజేసేవాడు అంటే ఏమిటి, మనకు ఆనందం కలగజేసే రామతత్వం అంతా కూడా ఇందులో చెప్పబడింది. కనుక రామాయణంలో ఉండే సారము అమ్మ యొక్క పురుషకారతత్వము. అలాగే రామాయణమంతా ప్రపత్తి స్వరూపం చెబుతోంది. రాముడు పరమాత్మ తనను శరణన్న వాడిని ఎట్లా రక్షిస్తాడో చెప్పినటువంటి కథ కనుక ఇక్కడ ప్రపత్తి తత్వాన్ని కూడా చూపించింది ఆండాళ్ తల్లి.
కనుక ఈ మొత్తం తిరుప్పావైలో మనకు రామకథ, రామాయణం పారాయణం వల్ల కలిగేటువంటి వైభవంతా కనిపిస్తుంది. సుందరకాండ పారాయణం చేస్తే మనకేం ఫలితం కలుగుతుంది అనుకున్నామో అలాగే సుందరకాండలో ఆంజనేయ స్వామి అంటే మన సంప్రదాయంలో ఆచార్యుడు అన్నమాట. కనుక ఆచార్యుడు ఎలాగా జీవాత్మ పరమాత్మలను కలపడానికి ప్రయత్నం చేస్తాడో, ఆంజనేయుడు ఎలాగా సీతమ్మను రాముని కలపడానికి ప్రయత్నం చేసినాడో ఆచార్యుడు కూడా ఈ సంసారంలో ఉన్నటువంటి జీవుల్ని పరమాత్మతో కలిపే ప్రయత్నం చేస్తాడు అనేది అమ్మ ఇందులో తెలిపింది. కనుక మొత్తం రామాయణ తత్వమంతా కూడా తిరుప్పావైలో ఉంది. దానివల్ల కలిగే ఫలితం ఉంది. కనుక రామాయణం పారాయణం చేసిన వైభవంతా ఇందులో ఉంటుందట. అలాగే భారతం అంటే కూడా మన పూర్వాచార్యులు చెప్పారు, శ్రీవచన భూషణం అనే దివ్య రహస్య గ్రంథంలో. ఇది భారతం అంటే కౌరవుల కథ, పాండవుల కథ కాదు ఇది. అలాగే వ్యాస భగవానుడు దాన్ని కృష్ణ చరిత్ర అని చెప్పుకున్నాడు. కనుక ఆ కృష్ణ చరిత్రలో కూడా తాను దూతగా వెళ్లిన కృష్ణుని యొక్క కథ అన్నారు మనవాళ్లు. అంటే తాను ఎంత సులభుడో పరమాత్మ, తనను నమ్ముకున్న వాళ్ళని, తనను ఆశ్రయించిన వాళ్ల కోసం తాను దూతగా పనిచేసేటువంటి శక్తి కలవాడన్నప్పుడు తాను భారతం చెప్పేదేమిటి, పరమాత్మ అత్యంత సులభుడు. ఆ తర్వాత తనను ఆశ్రయించిన వాళ్ళని తాను ఎన్ని రకాలైన సరే పరతంత్రుడే రక్షిస్తాడు అనే తత్వం భారతం వల్ల తెలియాలి మనకి. కనుక అందువల్లే భారతం కేవలం మనమేమో సామాన్యంగా ఇది పాండవుల కథను, కౌరవుల కథను అంటాం. వ్యాస భగవానుడు దాన్ని కృష్ణ కథ అనే ప్రారంభం చేసినాడు. నారాయణ కథామిమాం అని ప్రారంభం చేస్తాడు అక్కడ. ఇది నారాయణుడి కథ అని. అందువల్లే మన ఆండాళ్ తల్లి కూడా నారాయణనే నమక్కే పరైతర్వాన్ అని ప్రారంభించి ఆ తర్వాత ఆయననే కృష్ణుడిగా ఈ లోకల్లో అవతరించాడు అని చెప్పిందే. ఇదిగో ఈ భారత కథలోని విశేషమంతా ఇందులో ఉందన్నమాట. కనుక భారతంలో ప్రధానంగా దాంట్లో భగవద్గీతను మనము పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటో ఈ తిరుప్పావైలోనే కలుగుతోన్నది. అలాగే మనకు ఆగమ శాస్త్రాల్లో అర్చా స్వరూపంలో ఉండేటువంటి పరమాత్మ తత్వం చెప్పడం జరుగుతోంది. అందులో అర్చామూర్తిని ఎలా తయారు చేయాలి, అర్చామూర్తిని ఎట్లా సేవించాలి, విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ కోవెల ఎలా నిర్మాణం జరుగుతుంది, దానికి అర్చనలు ఎట్లా చేయాలి అనే శాస్త్రమంతా కూడా ఆగమ శాస్త్రం అంటాం. దాన్నంతా కూడా ఇక్కడ అర్చామూర్తిలో విగ్రహ స్వరూపంలోనే పరమాత్మ ఉన్నాడని, ఆయనని ఎట్లా సేవించాలో కూడా మన ఆండాళ్ తల్లి ఈ తిరుప్పావైలో చెప్పింది. ఈ రకంగా మనం విమర్శిస్తూ ఆలోచిస్తూ పోయితే మనకు ఎన్ని రకాల శాస్త్రాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, అలాగే ఇతిహాసాల్లో, పురాణాల్లో అన్నింటిలో వేటిని మనము పారాయణం చేస్తే ఏ లాభం ఉంటుంది అని మనకు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయో అవన్నీ కూడా తిరుప్పావైలోనే ఉన్నవి. కనుక వీటిని 30 తప్పామే, ఈ 30 పాశరాలని తప్పకుండా మనం అనుసంధించామంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అలాగే ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉందనుకోండి, విష్ణు సహస్రనామంలో కూడా మనకు 1000 నామాలు చెప్పేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంది అంటూ ఏ నామంతో పరమాత్మను మనము ధ్యానం చేస్తామో, స్తోత్రం చేస్తామో ఆ నామం వల్ల కలిగే ఫలితం మనకు లభిస్తుంది. అంటే మనం ఏ ఫలాన్ని కోరి ఆ నామముతో స్వామిని సేవిస్తామో ఆ ఫలం మనకు కలుగుతుంది అంటూ 1000 రకాల ఫలితాలు 1000 నామాలతో కలుగుతాయి అనేటువంటిది మనకు విష్ణు సహస్రనామం చెబుతూ ఉన్నది. అందువల్ల విష్ణు సహస్రనామం పారాయణం చేస్తామే, కానీ ఇక్కడ ఏంటంటే మనము విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంత ఫలితమో ఆ ఫలితము తిరుప్పావైలో కూడా ఉంది. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో చిట్ట చివరికి 1000 నామాలు చెప్పిన తర్వాత చివరికి నిర్ణయం ఏం జరిగింది అంటే నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి అని. నారాయణ అంటే చాలు అన్ని నామములలో జరిగేటువంటి తత్వమంతా ఇందులో ఉంది అని వివరణ ఇట్లా ఇచ్చారో మనకు కూడా ఇక్కడ నారాయణనే నమక్కే పరైతర్వాన్
అని నారాయణ శబ్దంతో ప్రారంభం చేసి ఆ తర్వాత వివిధ రకాల స్వామి యొక్క నామములు ఏవైతే విష్ణు సహస్రనామంలో ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని అందులో ముఖ్యమైన వాటిని తాను ఒక్కొక్క గోపికను మేలుకొనేటప్పుడు తాను గానం చేస్తూ పోయింది. అంటే చివరికి మనము శంఖబృందందకీ చక్రి శాంగధన్వ గదాధర రథాంగపాణ రక్షోభ్య సర్వప్రణాయత ఓన్నమైతి అని మనం ఎలాగ పూర్తి చేస్తామో అక్కడ కూడా శంగొడు చక్కరమేందుం తడక్కయ్యన్ పగజక్కన్నానైపాడు అని తాను పూర్తి చేసిందనమాట. అంటే ఇక్కడ అర్థమేంటి, ఇందులో విష్ణు సహస్రనామంలో ఉండవలసిన ముఖ్యతత్వమంతా కూడా ఉంది. దాన్ని పారాయణం చేయడం వల్ల విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల కలిగే లాభం కూడా కలిగిందనమాట. చూచారా ఎంత గొప్ప దివ్య ప్రబంధం ఇది. ఇది ఆండాళ్ తల్లి చేసిన పనండి. అంటే మనకు సామాన్యంగా వేదములు పురుషోత్తముడు అయిన పరమాత్మ యొక్క దివ్య శ్రీ సూక్తులుగా మనం చెప్పుకుంటాం. అలాగే పురాణాలు కూడా ఇతిహాసాలు వాల్మీకి వ్యాసం మొదలగునటువంటి మహర్షుల వల్ల వచ్చినవిగా భావిస్తాం. అలాగే మనకి విష్ణు పురాణం పరాశర మహర్షి వల్ల వచ్చినట్టుగా కనిపిస్తుంది. అలాగా భగవద్గీత కృష్ణ భగవానుడు చెప్పినట్టుంది. ఇలాగ ఎవరు చెప్పినా పురుషుల ద్వారా వచ్చినటువంటి సందేశాలు వారి ద్వారా అందినటువంటి తత్వమే తప్ప అమ్మ ద్వారా వచ్చింది ఇది ఒక్కటే. ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సామాన్యంగా తండ్రి మాట కన్నా అమ్మ మాటలో ఉండే మాధుర్యం మనకు తెలుసు. తండ్రి మాటలో కాస్త పరుషం కూడా ఉంటుంది. హితము కోరేవాడు కనుక ఒక్కొక్కసారి కాఠిన్యం కూడా ఉంటుంది. కానీ అమ్మ అలాంటిది కాదు. కనుక అమ్మ మాటనే ప్రధానంగా ముందు నేర్చుకోవాలి. కనుక అంతటి మధురమైనటువంటి తత్వంలో ఆండాళ్ తల్లి ఇన్నింటి యొక్క తత్వాన్ని మన మీది ప్రేమతో మనం ఇన్ని చదవలేము కనుక, ఇన్నింటిని పారాయణం చేయలేము కనుక, అవన్నీ ఫలితాలు మనకు కావాలి కనుక తాను ఇదిగో ఈ 30 పాశురాల్లో 30 తప్పామే చదవండి చాలు, అంతే మీకు అన్నీ వస్తాయి అని ఇంత తత్వాన్ని మనకిందులో మన కృప చేసింది ఆండాళ్ తల్లి. అయితే ఒకటి 30 తప్పామే అంటే 30 పాశురాలు తప్పకుండా అన్నప్పుడు ఏమిటి తప్పకుండా అంటే ఉచ్చారణలో లోపం కాకుండా, పదచ్ఛేదనలో లోపం కాకుండా, శబ్ద అర్థాన్ని తెలుసుకోవడంలో లోపం కాకుండా, ఈ తప్పులు కాకుండా చదవాలి. ఎందుకనకంటే ఇక్కడ ఉంది ఒకటి, ఇది వేదతుల్యం గనక వేదం యొక్క సారాంశం చెప్పినప్పుడు వేదములో ఏ శబ్దం ఒక మాట తప్పుపోయినా దానివల్ల అనేక అర్థాలు వచ్చి అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కనుకనే వేదం సరిగ్గా ఉచ్చరించడం కోసం శిక్షావల్లి అనేది ఒకటి ఉంది. అంటే ఎలా ఏ స్వరం ఎట్లా పెట్టాలి, ఎలా తగ్గించాలి, ఏ రకంగా ఉచ్చరించాలి అంటూ ఆ శబ్దాన్ని ఎలా మనం వివరించాలి అనేది వ్యాకరణ శాస్త్రం. ఇలాగా రకరకాల షడ్ శాస్త్రములతో పాటు దానికి ఉచ్చారణ విధానమంతా కూడా రక్షింపబడ్డది వేద ఉచ్చారణకి. అట్లాగే ఇక్కడ కూడా తిరుప్పావైని మన ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఆచార్య ముఖతః సేవించి చక్కగా తెలిసినటువంటి పెద్దల ద్వారా మనం దాన్ని ఉచ్చారణ అనుచ్చారణ రూపంలో, అంటే ఒకరు చెబితే మళ్ళీ ఇంకొకరు అనే రూపంలో దాన్ని సేవించాలి. అలాగా సేవించి దాని అర్థాన్ని సేవించినప్పుడు ఆ భావం దాని యొక్క ఫలితం కలుగుతోంది అనేదే 30 తప్పామే అని అర్థం అనమాట. ఈ 30 పాశురాల్లో కూడా తాను చెప్పింది 3 అంశాలు. ఒకటి ఏమిటంటే మనం తెలుసుకోవాల్సిన 3. ఒకటి ఏంటంటే స్వరూపము, రెండవది ఉపాయము, మూడవది పురుషార్థము. అంటే స్వరూపం స్వ అంటే మన రూపం ఏమిటి, ఆత్మ అంటే ఏమి, ఎట్లా ఉంటుంది, మనకుండే లక్షణం ఏమిటి అన్నప్పుడు ఈ ఆత్మ పరమాత్మకే చెందినది, పరమాత్మకే అంకితమైనది, పరమాత్మకే సంబంధించినది అనేది. ఇది పరమాత్మ సృష్టిలో అన్ని వస్తువులు వాడి ఉపయోగానికి ఎట్లా ఉపయోగపడతాయో అలాగే ఈ జీవి కూడా తాను స్వతంత్రుడు కాడు, తన ఇష్టం వచ్చిన నడవడానికి వీల్లేదు, స్వామికి కృప కోసం స్వామి కోసమే అంకితమైంది అనే భావన పరమాత్మకే పరతంత్రుడు. దాన్ని శేషత్వము అంటాం. అనన్యార్హ శేషత్వము అంటే ఇతరులు ఉపయోగపడడానికి వీలు లేనటువంటిది, కేవలం పరమాత్మనే దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు అనేటువంటి భావన కలిగి ఉండడం ఈ శేషత్వం అంటాం. దానికి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనకే లొంగి ఉండడం పరతంత్రం అంటాం. ఇలాగ శేషత్వం, పారతంత్ర్యం అనేటువంటి లక్షణాలు
తర్వాత పరమాత్మ సేవ తప్ప మరొకటి మనకు ఇష్టమైనది కాదు. ఏదైనా లోకంలో మధురమైన పదార్థం అంటే భగవత్ సేవనే అనే భోగ్యత అంటాం. అనన్య అర్హ శేషత్వము, అనన్య రక్షకత్వము, అనన్య భోగ్యత్వము అనే 3 లక్షణాలు మన ఆత్మకు ఉండవలసిన స్వరూపాలు. స్వరూపము అంటే దానికుండే క్వాలిటీ అంట. అసలు ఏమిటి దీన్ని గుర్తుపడటం అంటే ఈ లక్షణం అన్నమాట. వీటికి వ్యతిరేకంగా మనం మన శరీరంలో ఉన్న వాళ్ళం ఉంటున్నాం అనుకోండి. కనుక ఈ 30 పాసురాల్లో మనకు స్వరూపము చెప్పబడింది. ఆ తర్వాత పరమాత్మత్వం కూడా తెలుసుకుంటున్నాం అన్నప్పుడు పురుషార్థం అంటే ఏమిటి అన్నప్పుడు పరమాత్మకు పొంది ఆ పరమాత్మ కైంకర్యము ఆయన సేవలోనే ఆనందం పొందడం. ఆయన సేవ అంటే ఆయన సంతోషం కోసం మనం నిస్వార్థంగా పరమాత్మకు చేసే సేవనే పురుషార్థం. పురుషుడిగా అంటే జీవుడిగా మనం కోరవలసినటువంటి ప్రయోజనం అన్నమాట. అది పొందడానికి మనకు ఉపాయం ఏమిటో కూడా ఇందులో చెప్పబడింది. కనుక 3 లక్షణాలు స్వరూపము, ఉపాయము, పురుషార్థము అనేవి 30 పాసురాల్లో తాను దాదాపు 10 పాసురాల్లో ఒకటిగా చెప్పడము, లేకపోతే కొద్దిగా అటు ఇటు చేయనా మొత్తం మీద 3 అంశాలు చెప్పడం జరిగిందనమాట. కనుక ఈ 30 తప్పమన్నప్పుడు ఈ మూడింటిలో ఈ 30 పాసురాల్లో ఏ ఒకటి తప్పినా మనకు కొంత ఈ 3 అంశాల్లో ఒకటి తప్పే అవకాశం ఉంది. కనుక వీటిని బాగా అధ్యయనం చేయాలి అనేది చెబుతూ వచ్చారనమాట. ఇక్కడ మన ఆండాళ్ తల్లి కన్నా ఆచార్యులు మరింత కృపామయులు. ఎందుకనకంటే ఆండాళ్ తల్లి తానేదో తాను దేవీ స్వరూపురాలు కనుక ఒక్కొక్కసారి మాతృహృదయంతో చెప్పినా అంతకన్నా కూడా కొన్ని సమస్యలు మనకు వస్తాయి. అదేంటంటే 30 పాసురాలు చదవాలన్నప్పుడు 30 పాసురాలు అనుసంధించే అవకాశం లేకపోవచ్చు. మనకున్నటువంటి ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో, మనకున్న నిత్య జీవితంలో అనేకమైన సమస్యలున్నప్పుడు 30ని కూడా చదివే అవకాశం లేకపోవచ్చు. మరి ఇలాగా 30 తప్పామే అన్నారే, మరి తప్పితే దోషమా అనే సమస్య వస్తుందని మన పూర్వాచార్యులైన భట్టర్వారు, పరాశర భట్టర్వారు, వారు పరమ కృపామయులైన ఆచార్యులు, వారు చెబుతూ ఒక మాట చెప్పారట. ఇది మన పెద్దలు ఆచార్య పరంపరగా చెబుతున్నటువంటి శ్రీ సూక్తి. వారు ఏమన్నారట అంటే, అట్లా కాదు, 30 లేకపోయినా కనీసం చివరగా ఉన్నటువంటి 2 పాసరాలని చెత్తుం సురుహాలే అనేది ఒకటి, వంగక్కడల్ కలయిందా అనే ఈ 2 పాసరాలని అనుసంధించుకున్నా చాలు. దానివల్ల 30 పాసరాలు అనుసంధించినంత ఫలం కలుగుతుంది. ఇది మీ అనుభవం వల్ల చెబుతున్నామన్నారు వాళ్ళు. కనుక మన పెద్దలు మనకు చెప్పేటప్పుడు ప్రతిరోజు మనం ఆరాధనలో తిరుప్పావై మొత్తం అనుసంధానం చేయకపోయినా కనీసం చాత్తుముర అంటే మొత్తం చివరకు చెప్పాల్సినటువంటి మాటల్లో ఈ రెండింటిని మనం అనుసంధిస్తాం. కనుక చిత్తం చిరకాలే అని ఈ 2 పాసురాలైనా కనీసం చదువుకోవాలి. ఎందుకంటే ఈ 2 ఫలితాన్ని ఇస్తాయి. చిత్తం చిరకాలే అనేది వ్రతం యొక్క ఫలం ఏమిటో చెప్పింది. అలాగే వంగక్కడలు అనేది దీని దివ్య ప్రబంధ అనుసంధానం వల్ల కలిగేటువంటి ఫలం ఏమిటో చూపుతున్నది. కనుక ఈ 2 ఫలాలు చెప్పేది కనుక వాటిని అనుసంధిస్తే చాలు. మనము సాధారణంగా ఆరాధన చేసే సమయంలోనో, పెరుమాళ్ల ఆరాధనలో, లేకపోతే ఇవన్నీ సమయాల్లో వచ్చే భక్తులంతా వస్తారా? కొంతమంది ఆరోగ్యంపైనాక ప్రసాదం తీర్థ ప్రసాదాల కోసం రావచ్చు. వచ్చిన వాళ్ళకి మనం ఆరాధన చేసినా ఎన్ని చేసినప్పటికీ చివరకు కావలసింది తీర్థ ప్రసాదాలే కదా, భగవద్ అనుగ్రహమే కదా ఎవరికైనా. అందువల్ల మనం చేసినటువంటి ఆరాధనని దృష్టిలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కనీసం ఆ ప్రసాదం కొరకు ఎలాగైతే వచ్చి తరింపబడతారో అలాగే ఈ 30 పాసురాల్లో మనం వాటిని అనుసంధించగలిగే శక్తి లేకపోయినా కనీసం ప్రసాద రూపంగా, అనుగ్రహ రూపంలో అమ్మ మనకు కృప చేసినటువంటి మిగతా చివరి 2 పాసురాలను అనుసంధించినా చాలు అన్నమాట. అయితే ఆ 2 కూడా అనుసంధించేటువంటి సమయం లేకపోవచ్చు కదండి అంటారు మనకి. ఎందుకంటే మనకు దగ్గర ఎంత సులభమైతే అంత గొప్ప. మనకి ఎప్పుడు కూడా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం కావాలనేది జీవులకుండే లక్షణం. అది గమనించిన మన భట్టల వారు ఒక మాట చెప్పారు. ఏం పర్వాలేదు, ఎందుకొనకంటే కనీసం మీరు అనుసంధానం చేయకపోయినా ఎక్కడెక్కడ పెద్దలు వాటిని అనుసంధిస్తుంటారో వాటిని సేవిస్తే చాలు.
లేదా వాళ్ళు అనుసంధించే విధానాన్ని మనసులో అనుకుంటే చాలు ఆ ఫలితం కలుగుతుంది అన్నారు వారు. చూచారా ఎంత సులభంగా వచ్చిందో అనుకొని అందువల్ల ఇవన్నీ కుదరని పరిస్థితుల్లో కానీ సామాన్యంగా మనం దీన్ని పారాయణం చేసుకోవాలి అని అన్నమాట. అక్కడ వారు మరొక సందేహానికి కూడా మనకి సమాధానం ఇచ్చారు. అదేమిటంటే మరి ఇదంతా ఉండే ఆనాడు గోపికలు కృష్ణ భగవానుడు అవతరించినట్టు సమయంలో ఆయన అవతార కాలంలో గోపికలు వారిని సేవించారు, ఫలితం పొందారు. అలాగే ఆండాళ్ తల్లి తాను అనుకరించి తాను ఈ లోకంలో కలియుగంలో ఉన్నప్పటికీ ఆనాటి తాను వేయించేసి ఉన్న కాలంలో పరమాత్మ అర్చ అవతారంలో ఉన్నప్పటికీ కూడా తాను వాళ్ళు చేసినట్టుగా అనుకరించి తాను ఫలితం పొందింది. అది సరే, అలాగే మనము కూడా ఏంటంటే అనుకరణ ద్వారా కాకుండా కనీసం దాన్ని అనుసంధించుకోవడం వల్ల లేక దాని మనసును అనుకోవడం వల్ల కూడా మనకు ఫలితం లభిస్తుంది అని కూడా వారు చెప్పారు. ఇది ఏమిటి అన్నప్పుడు అసలు కృష్ణుడు లేడు, ఇప్పుడు ఆండాళ్ తల్లి లేదు, మరి మనం ఎట్లాగా అని అంటే దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. వారికి మనకి ఈ తిరుప్పావ యొక్క చివరి పాసురానికి వ్యాఖ్యానాన్ని కృప చేస్తున్న సందర్భంలో వ్యాఖ్యాతలు శ్రీ భట్టర్ వారి యొక్క శ్రీ సూక్తిని అక్కడ పేర్కొంటారన్నమాట. వారేం చెప్పారంటే ఇది తప్పగా ఫలిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తుగా కృష్ణుడు వేంచేసి ఉన్న కాలంలో ఏ రకమైన ఫలితం కలిగిందో ఆండాళ్ తల్లి తాను ఎలాగా చేసి ఫలితం కలిగిందో మనకు కూడా కలుగుతుంది అనడానికి కారణం ఏంటంటే అనుకరణ ద్వారా గోపికలను ఆండాళ్ తల్లి అనుకరిస్తే ఆండాళ్ తల్లి మనం అనుకరిస్తున్నాం. ఆండాళ్ తల్లి ఎలా చేసిందో మనం కూడా అలాగే చేస్తున్నాం అనమాట. చేయడం వల్ల ఏమవుతుంది, ఆనాడు గోపికలకు కలిగిన ఫలితం ఆండాళ్ తల్లి కలిగిన ఫలితం మనకు లభిస్తుందట. ఎందుకు అంటే ఒక ఉదాహరణ చెప్పారు ఇక్కడ. ఒక ఆవు పాలిచ్చే ఆవు ఉంది. అది ఈనిన తర్వాత దాని దూడ సరిపోయింది. మరి ఆవు పాలివ్వాలంటే దూడ తప్పకుండా తనకు కనిపించాలి. కనిపించకపోతే ఆవుకు పాలు చేపవు, దాని ఒళ్ళులో జలదరింపు లేదు, ప్రేమ అంకురించదు. మరి ఎలాగా అన్నప్పుడు ఏం చేసేవాళ్ళట అంటే అలాంటిదే ఒక బొమ్మ లాంటి తయారు చేసి ఆ తోలు బొమ్మను తయారు చేసి ఆవులాగానే ఆవు దూడలాగానే తయారు చేసి దాన్ని ముందర పెడితేనట దాన్ని చూడగానే దానికి దూడను చూసినంత ఒకసారి భావన కలిగి పాలు చెబుతాయట. కనుక అసలు దూడ లేకపోయినా దాని అనుకరణ రూపంలో ప్రకృతి ఒక ప్రతిరూపాన్ని మనం పెడితే ఆవు పాలు ఎలా ఇస్తుందో అలాగే మనకి పరమాత్మ మనము ఆ రకంగా ఈనాడు ఆండాళ్ తల్లి లేకపోయినా గోపికలు లేకపోయినా ఆండాళ్ తల్లిని స్మరిస్తూ మనమంతా ఉన్నట్టుగా అమ్మవారి యొక్క విగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ పెరుమాళ్లు అర్చారూపంలో అమ్మవారు కూడా అర్చారూపంలో వేచేసి ఉంటారు గనక వారి ద్వారా మనం వీటిని అనుసంధించకపోతే తప్పకుండా ఆనాడు కృష్ణ భగవానుడు గోపికలకు ఏ రకమైనటువంటి ఫలితాన్నిచ్చాడు లేదా అక్కడ అర్చాస్వరూపంలో ఉన్నటువంటి స్వామి రంగనాథుడు ఎలాగా అమ్మవారిని అనుగ్రహించాడో అలాగే మన ఇష్టదైవం మనను తప్పకుండా రక్షిస్తుంది అనేది కూడా ఇంత స్పష్టంగా మన పూర్వాచార్యులు చెప్పారు కనుక ఇంతటి అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధము దాంట్లో ఈ విషయాన్నంతా కూడా మనకు చివరి పాసురంలో మనకు వ్యాఖ్యాతలు కృప చేశారు. ఇక దీంట్లో ఈ పాసురంలో మనకు 3 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి వంగక్కడలు కలజింద మాధవనై కేశవనై అని దాంట్లో ఈ మొదటి 2-3 చరణాల్లో ఆనాడు అంటే ఆండాళ్ తల్లి తిరుప్పావైలో తాను చెప్పినటువంటి వృత్తాంతము అంటే కృష్ణుణ్ణి గోపికలు ద్వాపర యుగంలో వాళ్ళు వ్రతం చేసి ఆయనకు అనుగ్రహం పొందారు అని ఆనాడు ద్వాపరంలో జరిగినటువంటి కృష్ణతత్వాన్ని తిరుప్పావైలో ఆండాళ్ తల్లి ఏ రకంగా వృత్తాంతం చెప్పిందో ఆ అంశము దీంట్లో చెప్పారు. ఇది ఒక అంశం. అలాగే ఆ గోపికలు ఏ రకంగా తాము కృష్ణుని పొందారో ఆ దాన్ని ఆండాళ్ తల్లి తాను అనుకరిస్తూ తాను వ్రతం చేసిన దానివల్ల తాను ఫలితం పొందింది అనేది 2వ అంశం. తాను పొందినటువంటి ఫలితాన్ని
మనకు శాశ్వతంగా అందడం కోసం తాను ఒక దివ్య ప్రబంధాన్ని తాను పాటలమాలగా మనకు అందించింది. ఇది కూడా అంతే శక్తి కలది కనుక దాన్ని అనుసరించిన వాళ్ళకి కూడా కృష్ణ రూపంలో పరమాత్మ గోపికలను ఏ రకంగా అనుగ్రహించాడో అలాగే అర్చారూపంలో ఉన్న స్వామి ఈ ఆండాళ్ తల్లిని ఎలా అనుగ్రహించారో మనకు కూడా ఈ అనుసంధానం వల్ల పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం మనకు కలుగుతోంది. లక్ష్మీ నారాయణులు శ్రీయప్పదులిద్దరు కూడా మనకు కలిసి మనకి అనుగ్రహిస్తారు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ కృష్ణ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు నీలాదేవి కృష్ణుడు ఇద్దరు కలిసి గోపికలను అనుగ్రహించారు. అలాగే ఆండాళ్ తల్లి అలాగే రంగనాథుడు కలిసి ఆనాటి లోకాన్ని అనుగ్రహించారు. అలాగే వాళ్ళు ఈ అర్చారూపంలో ఉన్నటువంటి రంగనాథుడు ఆండాళ్ తల్లి ఇద్దరూ కలిసి ఈనాడు మనకు పరమాత్మ యొక్క స్వరూపంలో వించేసి లక్ష్మీ నారాయణ స్వరూపంలో మనల్ని అనుగ్రహిస్తారు అనేది ఈ పాసరంలో ఉండవలసిన ముఖ్య 3 అంశాలు. కథావృత్తాంతము, దాన్ని అనుసరించినటువంటి ఆండాళ్ తల్లి యొక్క అనుకరణ, దాన్ని సేవించడం వల్ల మనకు కలిగే ఫలితము. ఈ మూడింటి కలిపే ఈ దివ్య ప్రబంధం యొక్క ఫలితం ఏమిటో వివరించడం జరిగిందన్నమాట. ఇందులో మనకి కలిగే లాభం ఏమిటి మరి అన్నప్పుడు సాధారణంగా మనలో ఏమవుతుందంటే అందరికీ ఒకే రకమైన ఫలం కోరమే. ఎంత చెప్పినా కొందరికి మాత్రమే భగవంతుని యొక్క ముక్తి కావాలనే వాడు కొందరు, లేదు భౌతిక సంపత్తు కావాలనే వాడు కొందరు, లేదా అనేకమైన సమస్యలున్న వాళ్ళు ఉంటారు. కనుక దీనివల్ల కలిగే ఫలం అన్నప్పుడు కేవలం మోక్షమే లభిస్తుంది అంటే ఏమవుతుందంటే దీన్ని ముక్తిని కోరేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అనుసంధించకపోవచ్చు. అందువల్ల మన పెద్దల వ్యాఖ్యానంలో చెబుతూ దీనివల్ల ఏం ఫలితం కలుగుతుంది అన్నప్పుడు పరమాత్మ యొక్క శ్రీయప్పతి శ్రీమన్నారాయణ యొక్క కృప వల్ల దీంట్లో సర్వ విధములైన ఫలాలు కలుగుతాయి అన్నారు. ఏమిటి ఆ సర్వ ఫలాలు అన్నప్పుడు ఎవరికి ఏది కావాలంటే అది అంటూ మనకు వ్యాఖ్యాతలు వివరించారు కూడా. ఎందుకంటే భక్తులకి భక్తిని కృప చేయడం, పరమాత్మను సేవించడంలో వాళ్లకు కలిగే ఆటంకాలు తొలగిస్తాడని, ముక్తి పొందేవాడు ముముక్షువులుంటారే తమకు తర్వాత మోక్షం కావాలనుకునే వారికి మోక్షం లభిస్తుంది. అలా కాకుండా మిగతా వ్యవహారాల్లో తమకు కావలసినటువంటి ఏదైనా ఒక ఫలితం కావాలనుకునే వాళ్లకు అది లభిస్తుంది అంటూ తర్వాత ఏంటంటే పెద్దలకి ముక్తితో పాటు చివరికి ఆడపిల్లలు కన్యలైన వాళ్లు కూడా ఈ వ్రతాన్ని చేసి ఈ పాశురాలను అనుసంధిస్తే వాళ్లకు ఆండాళ్ తల్లికి రంగనాథుడు దొరికినంత ఒక అందమైనటువంటి భర్త దొరుకుతాడు అని అంటూ ఇలాగ ఎవరెవరికి అది అవసరమో ఆ ఫలితాలు కూడా ఇది ఇస్తుంది. అంటే ఇవరికి చెప్పుకున్నాం కదా, భౌతిక సంపత్తును కలగజేస్తుంది. అలాగే మనకు ఆధ్యాత్మికమైనటువంటి మోక్ష మార్గాన్ని కూడా చూపిస్తుంది అని ఇంత శక్తి కలిగినటువంటిది ఈ తిరుప్పావై అనేది ఈ పాశురంలో దాని యొక్క వైభవంతా కూడా వివరించినారు వ్యాఖ్యాతలు. ఇక ఇప్పుడు ఆ పాశురంలోని ముఖ్య అంశాల మీద మనం చిత్తం పెట్ట చేద్దాం. దాంట్లో వంగ కడల్ కడజింద మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్తు చెయ్యార్ చెన్నిరంజి అంగప్పరైగొండు వార్తై అన్నారు. ఇదిగో ఇక్కడ వార్తై అనేటప్పటికి వార్త కావచ్చు, హార్తై అనేటప్పటికీ వలే అని అర్థం అనమాట. దాన్ని విడదీసేటువంటి దీన్ని బట్టి శబ్దాలు పెట్టాం. ఈ మాట విన్నారా మీరు అని వార్త విన్నారా అని అర్థం కావచ్చు. లేకపోతే ఆర్తై అంటే అలాగా ఈ పని జరుగుతుంది చూశారా అన్నది. ఏమి జరిగింది అంటే ఇదిగో ఆండాళ్ తల్లి తాను ద్వాపరంలో జరిగినటువంటి అంతకన్నా ముందు జరిగిన కథను చెబుతున్నారు అంటూ వంగ కడల్ కడయింద మాధవనై కేశవనై. ఇందులో పరమాత్మ యొక్క వైభవంతా కూడా చక్కగా వివరించడం జరిగింది. సర్వేశ్వరుడు ఎట్లా ఉంటాడు అన్నప్పుడు ఆయన మాధవుడు, అలాగే ఆయన కేశవుడు, అలాగే ఆయన చతుర్భుజములు కలవాడు, ఆయన దివ్యమంగళ విగ్రహం అద్భుతంగా ఉంటుంది, ఆయన కమలాల లాంటి తిరునేత్రములు కలవాడు,
పొడవైన భుజములు కలవాడు, సకల రక్షకుడు ఆయన అనేది ఆ పరమాత్మ తత్వాన్ని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. అందులో ప్రధానంగా ఆయనకి పరమాత్మకి మాధవ అని పేరు. ఈ మాధవ అని పేరు ఎట్లా వచ్చింది? మా అంటే లక్ష్మీదేవికి ధవ భర్త, భరించేవాడు అన్నమాట. అంటే లక్ష్మీదేవి తనలో చేరుకుంటే ఆమెను తాను స్వీకరించినవాడు అర్థం అనమాట. ఇది ఎలా జరిగింది అన్నప్పుడు ఇక్కడ సముద్ర మథనం యొక్క కథను ముందు చెబుతున్నాడు. ఈ సముద్ర మథన కథ మనందరికీ బాగా తెలుసు. సామాన్యంగా దూర్వాస మహర్షి తాను ఒక అద్భుతమైన సుగంధాలు పరిమళించేటువంటి ఒక దివ్య పుష్పమాలని తాను ధరించి నడుస్తూ ఉంటే ఎదురుగా ఇంద్రుడు ఐరావతం మీద వేంచేసిండి వస్తున్నప్పుడు అది ఇంద్రుడికి ఇస్తాడు. ఆ మాలని తాను ధరించిన మాలని ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు నేను దేవాది దేవుణ్ణి కనుక వాడికి ఒక అహంకారం, ఈ సామాన్యమైన ఈ ఋషి ఇవ్వడమేమిటి అనే భావనలో కావచ్చు, దాన్ని ఆయన మెడలో వేసుకోకుండా దాన్ని తన వాహనమైన ఏనుగ మెడలో వేశాడట. అది ఐరావతమైన, అది బ్రహ్మాండమైనటువంటి పరిమళాలు కలిగినటువంటి కమ్మని వాసన, దివ్యవాసనలు కలుగుతున్నటువంటి పుష్పమాల కనుక దాని మీద తుమ్మెదలు ఝుమ్మని తిరుగుతున్నాయట. ఆ తిరిగేటప్పటికీ ఆ తుమ్మెదల బాధ పడలేక ఈ ఐరావతము ఆ మాలను తీసి తొండంతో కింద కొట్టేసింది. ఇదంతా గమనించినటువంటి దుర్వాస మహర్షికి తనను అవమానపరిచినట్టుగా భావించి తాను శపించాడు. నువ్వు ఏ లక్ష్మి యొక్క, ఏ ఐశ్వర్యం యొక్క దృష్టిని బట్టి నీవు ఇంతగా గర్విస్తున్నావో అది పోవుగాక అని శపించాడని, తద్వారా ఎక్కడెక్కడ ప్రపంచమంతా లక్ష్మీ స్వరూపంలో, లక్ష్మి అనేటప్పటికీ ఐశ్వర్యం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది. అష్టలక్ష్ములన్నా మనం అష్టవిధములే కాదు, ఇంకా అనేక రకాల ఉంటాయి. అందువల్ల ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి ఎన్ని రకాలు ఉన్నాయో మొత్తం అంతా కూడా తాను వెళ్లిపోయి సముద్రంలో కలిసిందట. ఆ లక్ష్మీదేవి పరమాత్మ వక్షస్థలంలో ఉండేది కూడా వెళ్లిపోయిందని అర్థం అనమాట. అంతటి శాపం యొక్క ప్రభావం అట్లా ఉంటుంది పెద్దది. అంత అర్థమేమిటి ఇక్కడ అంటే, సామాన్యంగా ఎవరైతే భాగవతోత్తములు ఉంటారో, ఎవరైతే ఋషులుంటారో, మహత్తులుంటారో, వాడు ధరించి మనకి ఇచ్చిన మాలని మనం గౌరవంగా స్వీకరిస్తే దానివల్ల అభివృద్ధి జరుగుతుంది తప్ప దాన్ని అవమానపరిస్తే వాడికున్న సకల సంపత్తులు పోతాయి. అలాగా పోయినాయట. ఇది అంతా మనకు విష్ణు పురాణంలో కథ చెప్పి ఉంది. అది పోయి చివరికి అట్లా పోతే చివరికి నారాయణుడికి కూడా మరి తప్పదు కదా, లక్ష్మి ఓడం అనేది ఎక్కడెక్కడ లక్ష్మీ స్వరూపుడు అక్కడక్కడ పోతుందట. ఇక్కడ అష్టవిధ లక్ష్ములు అంటే ఏమిటి? అష్టవిధ కష్టములు ఉంటాయి కనుక మనకి కష్టములు కూడా 8 విధాలు, 8 విధాల కష్టాలు తొలగించేటువంటి కనుక అష్టవిధ లక్ష్ములు అంటున్నాం. కానీ అంతకన్నా ఎక్కువే ఉంటుంది. లక్ష్మీ సర్వం కూడా, ప్రకృతి అంతా కూడా లక్ష్మీ స్వరూపమే కనుక సిరి సంపద లక్ష్మీ స్వరూపం. ఎలాంటి కూడా పోయి కరువు కాటకాలు ఏర్పడి ప్రపంచమంతా కూడా బాధపడి ఇదంతా జరిగిందని అవన్నీ పోయితే అప్పుడు దేవతలంతా కూడా, దేవతలు రాక్షసులంతా ప్రయత్నించి ఈ స్వామిని ప్రార్థిస్తే అప్పుడు ఆయన సముద్ర మథనం చేశాడని మన కథ చెప్తారు. కనుక ఆ సముద్ర మథనంలో ముఖ్యంగా వాళ్లకు అంటే ఈ వీరికేమో లక్ష్మిని పొందాలి, తన లక్ష్మి తనకు రావాలని నారాయణుకుంటే అది మనసులో పెట్టుకున్నా అప్పటికి దేవతలకు రాక్షసులకు ఏమిటంటే అమృతం అనేది ఒకటి ఉంది, దాన్ని పుచ్చుకుంటే దానివల్ల మనకు మరణం అంటూ ఉండదు కనుక మనము సంతోషంగా ఉండవచ్చు అని రాక్షసులకు దేవతలకు పడదు కనుక దేవతలేమో రాక్షసులను జయించవచ్చని, రాక్షసులకైనా దేవతలు జయించవచ్చని మనసులో పెట్టుకుని అందరు కలిపి సరే సముద్ర మథనం, పాలసముద్రం చేశారని మనకు తెలుసు. ఆ సముద్ర మథనం చేసేటప్పుడు అప్పుడు ఏం చేసినారు? స్వామి స్వయంగా ముందుండి అప్పుడు మంథర పర్వతాన్ని దాన్ని కవ్వంగా పెట్టి తర్వాత కింద కూర్మావతారంలో తానవేంచేసి ఉండి వాసుకి అంతర్యామిగా ఉండి ఆ తర్వాత పైన తాను తన శక్తి అంతా పెట్టి ఇలాగా రకరకాల ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాల తానే ఉండి దాన్నంతా చిలికితే అందులో నుంచి ఎన్నో వస్తువులు వెళ్ళినాయి. చంద్రవాడు వెళ్ళినాడు, తర్వాత లక్ష్మీదేవి వెళ్ళిందని ఆ లక్ష్మీదేవిని తాను రాగానే ఆ లక్ష్మీదేవి సాక్షాత్తుగా స్వామి యొక్క
వక్షస్థలంలో చేరిందని దాన్ని స్వీకరించారని అర్థం అనమాట. అంటే ఇక్కడ మన పెద్దలు ఈ సముద్రమత మథనం యొక్క వృత్తాంతాన్ని ప్రధానంగా దాంట్లో సారాంశం ఏమిటంటే ఇతరుల కోసం అమృతము పేరట తాను దేవతలకు అందించడమో లేకపోతే రాక్షసులకు ఆశ చూపడమో అనేది ప్రధానం కన్నా తాను కోల్పోయినటువంటి లక్ష్మిని తాను స్వీకరించే ప్రయత్నం చేయడం అనమాట. దాని తర్వాత లక్ష్మి యొక్క అనుగ్రహం ఇంద్రుడికి కూడా కలుగుతోంది. అదంతా మనకు విష్ణు పురాణంలో ముఖ్యంగా లక్ష్మీ తంత్రంలో ఈ తత్వం అంతా లక్ష్మి స్వయంగా చెబుతుందన్నమాట. కనుక ఇక్కడ సముద్ర మథనంలో పాల సముద్రాన్ని చిరకడం అనేది ఉందో అంటే ఇక్కడ స్వయంగా కష్టపడి ఆ లక్ష్మీదేవిని ఎట్లా తీసుకున్నాడో అట్లాగే ఇక్కడ కూడా ఈ సముద్ర మథనం వంగ కడల్ కడయిందా మాధవన్. కనుక వంగ అంటే పడవలు అన్నమాట. ఆ పడవలతో కూడుకున్నటువంటి కడల్ అంటే సముద్రము. ఆ వంగ కడల్ కడయిందా అంటే దాన్ని చిలికినటువంటి మాధవుడు. అంటే మాధవుడు ఎట్లయినాడు అంటే లక్ష్మీదేవికి భర్త ఎట్లయినాడు అంటే లక్ష్మి వచ్చి చేరుతాయి కదా. లక్ష్మి ఎప్పటి వచ్చి చేరింది అంటే లక్ష్మిని పొందడం కోసం ఆయన సముద్రం అంతా చిలికాడట. ఆ సముద్రము ఎట్లా ఉందంటే ఇక్కడ సామాన్యంగా సముద్ర మథనము చెప్పేటువంటి కథలోనేమో అక్కడ పాల సముద్రాన్ని చిలికాడు అని పురాణాలు చెబుతాయి. కానీ మన ఆండాళ్ తల్లి దాంట్లో ఇంకొక విశేషణం కూడా వేసింది. ఇది వట్టి సముద్రం కాదట. వంగ కడల్ కడయింద. వంగ అంటే పడవలతో కూడుకున్నటువంటి కడల్ సముద్రమును చీల్చాయట. అంటే ఆ పడవలన్నీ ఉన్నప్పటికీ కూడా అవి తాను చిలుకుతూ ఉంటే పడవలు గిరిగిరా తిరుగుతున్నాడు. దాంట్లో నీటితో పాటు తిరిగినా వాటికి ప్రమాదం కాకుండా జాగ్రత్తగా ఉంటూ అందులో నుంచి అమృతమును మాత్రమే తాను ఇతరులకు అందిస్తూ తర్వాత లక్ష్మిని మాత్రమే తాను స్వీకరించాడట అంటూ ఇక్కడ వంగ కడల్ కడయిందా అన్నమాట. మనకి ఏ పురాణంలో కూడా మనకి సముద్ర మథన వృత్తాంతం ఉన్నప్పుడు అందులో పడవలున్నావని మనకు లేదు. ఇక్కడ ఏంటంటే మరి ఆ పడవలు అనేవి అక్కడ ఉన్నాయా అంటే ఇక్కడ కాదు, ఉంటే ఉండవలసిన కాక ఇక్కడ ఆండాళ్ తల్లి తనేదో తత్వాన్ని చెప్పదలుచుకున్నది కనుక ఇక్కడ ఏం చెప్పాడు వంగ అంటే పడవలు అంటే ఏమిటి, ఆ పడవలు ఏమిటి, ఆ సముద్రము, ఈ సముద్రం వృత్తాంతం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ ఈ సముద్రం అంటే సంసారము అన్నమాట. మనమున్న సంసారం మనకి కులశేఖరాలు అంటారే సంసారక్కే మహతి జలధవు మధ్యతాం త్రిధావన్ అని. స్వామి ఈ సంసారం అనే సముద్రంలో నేను మహాసముద్రంలో ముడిగిపోతున్నామండి, మమ్మల్ని నీవు ఎలాగైనా ఉద్ధరించమని కులశేఖరాడు వారు ముకుందమానులో తాను ప్రార్థిస్తారు. కనుక ఈ సంసారాన్ని అడవితో పోల్చారు కొందరు, సముద్రంతో పోల్చారు మరికొందరు, ఇలాగ ఎన్నో. కనుక ఈ సముద్రమునట ఈ సముద్రము ఇది పాల సముద్రమునే చిలికాడు ఆయన. అంటే పాలు అన్నప్పుడు ఈ ప్రకృతిలో 3 రకాల గుణాలు ఉన్నాయి కదా, సత్వగుణం, తమోగుణం, రజోగుణం అని. ఈ 3 రకాల గుణాల్లో సత్వగుణం స్వచ్ఛమైనది అన్నమాట. ఎక్కడెక్కడ సత్వగుణ ప్రధానం కలిగి ఎవరైతే అమృతాన్ని కోరుతారో, సత్వగుణం అంటే పరమాత్మ జ్ఞానం కలిగి పరమాత్మత్వం తెలిసి పరమాత్మను పొందాలనుకునే ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హృదయాలు ఇవి పాల సముద్రము లాంటివట. కనుక వాళ్లతో కూడుకున్న ఈ ప్రపంచంలో భాగము అది పాల సముద్రం లాంటిది. కనుక ఇక్కడ స్వామి తాను కనుక ఇక్కడ పడవలు అంటే ఏమన్నమాట, ఈ లోపల ఆత్మ అనేది పరమాత్మకు సంబంధించినది. స్త్రీప్రాయమితరం జగతి గనక లక్ష్మీదేవి కూడా మన సిద్ధాంతంలో ఉత్తమమైన జీవస్వరూపమే. అట్లా లక్ష్మిని పొందినట్టుగానే ఈ ఆత్మలు ఎవరెవరైతే తాము పరమాత్మ కొరకు తపిస్తారో అలాంటి వాళ్ళ పొందడం కోసం స్వామియే ప్రయత్నం చేస్తాడట. ఆ ప్రయత్నం చేయడానికి ఈ సంసారాన్నంతా కూడా చిలుకుతాడు. ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఏది మరి ఏ ఆత్మ మనకు తాను కావాలని ప్రయత్నం చేస్తాడట. ఎందుకంటే సామాన్యంగా మరి పెరుగును చల్లలుగా మార్చి చల్లంతా చిలికిన తర్వాత వెన్న వెళ్లాలంటే ఏం చేస్తాం, నెమ్మదిగా అదేమిటి ఆ కుండలు చేయిబెట్టి వెల్లగా తీస్తే అల్లో దొరుకుతుంది అనమాట. వెతికితే దొరికేటువంటిది అన్నమాట. అలాగే ఈ సంసారంలో ఎందరో జీవులు ఉన్నప్పటికీ కూడా తనకు కావలసిన వెన్నలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ జీవుల కోసం తాను ప్రయత్నం చేస్తాడు. అంటే సంసారాన్ని అనే సముద్రాన్ని చిలకడం అంటే తాను చిలికేటప్పుడు ఏం చేస్తాడట, అంటే సముద్రంలో పాల సముద్రం చిలకడానికి మంథర పర్వతం ఎలాగా
కవ్వంలాగా పనిచేసిందో ఆయన సంకల్పమే అలా పనిచేస్తున్నాడు. తాను అనుకుంటే చాలు. అట్లాగే ఏం చేస్తాడు ఆయన? దీన్ని కట్టి చేయాలన్నప్పుడు తన సంకల్పంతో, తన కటాక్షం అనేటువంటి ఒక చేతుల చూపుల ద్వారా దాన్ని పొందే ప్రయత్నం చేస్తాడని ఇక్కడ చెబుతూ, ఇలా ఎవరి కోసం చేస్తాడు అంటే ఈ ఇల్లు ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు పడవల్లో ఉన్నవాళ్ళట. ఇక్కడ పడవలు అన్నప్పుడు ఏంటంటే శరీరమును పడవలు అంటాం. శరీరమును పడవ అని ఎందుకంటున్నామంటే ఇక్కడ మనకు ఉపనిషత్తులో ఒక మాట ఉంది. ఏమిటంటే అది ఆత్మానం రతనం విద్ధి శరీరం రథమేవతు అని మనకు ఉపనిషత్తు చెబుతుంది. అంటే ఆత్మ శరీరమును ఒక రథం అనుకోండి, ఆ రథం మీద ఉన్నటువంటి రథమును పైన కూర్చున్నవాడు ఆత్మ అని చెబుతారు అనమాట. దానికి గుర్రాలు, ఇంద్రియాలను ఇవన్నీ అక్కడ పోలుస్తారు. అంటే అర్థం ఏమిటి? రథము దేనికోసం ఉపయోగపడుతుంది అంటే రథం ప్రయాణాని కోసం అన్నమాట. ఎక్కడికి ప్రయాణం చేయాలి ఆత్మ ఈ రథం మీద కూర్చొని అంటే తద్విష్ణు పరమం పదం అంటే పరమపదానికి చేరుకోవడానికి తాను ఈ రథం మీద ఉండి వెళ్తాడు. అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తాను ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. ఆ ముక్తి కోసం చేసే ప్రయత్నమునే ప్రయాణం అంటాం. లైఫ్ ఈజ్ జర్నీ అనేది, జీవితము అనేది ఎప్పుడు ప్రయాణము. ఎక్కడికి ప్రయాణము అంటే లక్ష్యం ఎక్కడ అంటే ఆ లక్ష్యం అనేది తద్విష్ణు పరమం పదం పరమాత్మ వేంచేసి ఉన్నటువంటి స్థలమే అని అక్కడ రథంగా భూమి మీద వెళ్లేవి రథములు కనుక రథంగా పోల్చారు. అక్కడ ఆ రోజుల్లో రథాలే వెహికల్ గా ఉండేవి. ఈ రోజుల్లో ఏ వెహికల్ ఉన్నా అది శరీరం కింద లెక్క. అలాగే సముద్రములో ప్రయాణం చేయాలనుకుంటే అక్కడ పడవలు ముఖ్యం కదా. కనుక దానితో పోల్చినప్పుడు రథం ఎలా అన్నారో ఇక్కడ కూడా పడవ అన్నమాట. కనుక శరీరము ఒక పడవైతే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తాను ఆ పడవలో ఉన్నటువంటి నావికుడు, దాంట్లో ఉన్నవాడు అన్నమాట. ఈ సముద్రమును దాటడానికి ప్రయత్నం చేసేవాడు అనుకునేవాడు అనమాట. దాన్ని నడిపించేవాడు ఆచార్యుడు. ఆయనకే నాయనాయ అన్నట్టు చెప్పుకున్నాం మనం. కనుక ఈ పడవలన్నీ కూడా వాటికి ప్రమాదం జరగకుండా అందులో నుంచి ఎవరిని తాను స్వీకరించాలనుకుంటాడో, ఎవరు తనకు అనుకూలమవుతారో వాళ్లను పొందే ప్రయత్నం చేస్తాడు అంటూ సముద్రమథనం యొక్క కథలో అంటే ఆనాడు పాల సముద్రమును చిలికి లక్ష్మీదేవిని పొందినట్టుగానే ఈ సంసారమంతా వెతికి ఇందులో తనకు దొరకగలిగేటువంటి వ్యక్తుల్ని తాను పొందుతాడట. అంటే ఇక్కడ మన సిద్ధాంతంలో ఇంతకుముందే మనం తెలుసుకున్నాం, మోక్షం అనేటువంటిది ఉందో భగవత్ ప్రాప్తి అనేది దానికోసం మనము చేయవలసిన ప్రయత్నం కాదు, పరమాత్మనే ప్రయత్నం చేసి తాను స్వీకరిస్తాడు. ఎందుకంటే ఈ వస్తువులు మనమంతా సొత్తు లాంటి వాళ్ళము, వస్తువులు లాంటి వాళ్ళము. ఈ వస్తువులకి యజమాని అయినవాడు, స్వామి అయినవాడు పరమాత్మ. ఎవడు స్వామియో, ఎవడు యజమానో వాడు తన వస్తువును తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప వస్తువు పోయి సొత్తు పోయి స్వామి నీ దగ్గరికి చేరుకుంటా అనదు. కనుక ఇక్కడ కూడా ఇది స్వామి యొక్క ప్రయత్నమే ముక్తికి లక్షణం అనేది మన సిద్ధాంతం. కనుకనే ఇక్కడ ఆయన వంగ కడల్ కడయింద మాధవనై అంటే ఆ పడవలప్పుడు ఈ ప్రపంచంలో ఆనాడు సముద్రమథనం చేసి లక్ష్మీదేవిని ఇట్లా స్వీకరించాడు. అట్లాగే కృష్ణ భగవానుడు తాను ప్రయత్నం చేశాడట. ఏం చేశాడు? అక్కడ సముద్రమథనం జరగడానికి ఏమిటంటే అమృతము కావాలి రాక్షసులకు, తర్వాత దేవతలకు కూడా అమృతం ఇప్పిస్తాము, అమృతం కోసం మథన చేద్దామని అదొక మిష. దాన్ని ఏమంటాం, దాన్నొక పద్ధతిగా పెట్టుకుని ఆ తర్వాత అమృతము పేరట తాను కావలసింది మనసులో తనకు లక్ష్మీదేవి రావాలి. కనుక ఇతరులకు అమృతం సంగతి వేరు. కనుక అమృతం అనే పేరట తాను సముద్రమంతా చిలికి లక్ష్మిని పొందినట్టుగానే ఆనాడు కృష్ణుడు గోపబాలులైతే ఉన్నారు గోపికల గొల్లవాళ్లకి రేపల్లలో వర్షం కురిపించి పాడి పంటలు కల్పిద్దాము అనేటువంటి పేరట తాను ఒక వ్రతంగా ఏర్పాటు చేయించేస్తే తాను నాయకత్వం వహించి తనను ప్రేమించే గోపికలను తాను స్వీకరించే ప్రయత్నం చేశాడు అని చెప్పడం కోసం అక్కడ సముద్రమథన వృత్తాంతాన్ని చెబుతుందమ్మా. అలాగే తాను సముద్రమథనాన్ని చేసి తాను మాధవుడు అమ్మకు భర్తగా అయిపోయి లక్ష్మీపతి ఎట్లయినాడో అలాగే ఈ వ్రతం వల్ల కూడా అక్కడుండేటువంటి మిగతా వాళ్ళకి సిరి సంపదలు కలగడం, వీరికేమో తనకు కావలసినటువంటి ఏమిటి తన ప్రపందులనే వాళ్ళ యొక్క భక్తి జ్ఞానం అనేవి తాను పొందే ప్రయత్నం చేశాడు అని ఆండాళ్ తల్లి కృష్ణ కాలంలో చెప్పడం. ఆండాళ్ తల్లి కాలంలో కూడా అది జరిగితే మనకు కూడా స్వామి ఇలాగే తాను ప్రయత్నం చేసి
మనల్ని పొందగలుగుతాడు. అందువల్ల మాధవనై అన్నాడు. ఈ మాధవన్ అనే పేరు పెట్టేప్పటికీ ఆ స్వామికి కేశవనై అన్నాడు. మళ్ళీ కేశవనై అనేటప్పటికీ వాళ్ళు కృష్ణుడికి అనకుండా కేశవనై అన్నారు. కేశవన్ అంటే కృష్ణుడు అత్యంతమైన అందకాడు అన్నమాట. అందం అనేది ముఖ్యంగా దేంట్లో కనిపిస్తుంది అంటే ప్రధానంగా శిరస్సులో ఉండేటువంటి శిరోజాలు, తల వెంట్రుకల యొక్క అందాన్ని బట్టే అందం ప్రధానంగా ముఖ్యంగా లక్షిస్తుంది. కనుక కేశవనై, కేశములు అంటే ప్రశస్తమైన అందమైన కేశములు కలవాడు. వా అనేది ప్రశస్తత అని అర్థం. కేశం అంటే వెంట్రుకలు, కేశం అంటే అందమైన వెంట్రుకలు కలవాడు. అంటే ఆ వెంట్రుకల అందం అంటే అర్థం ఏంటి? ఆయన మొత్తం దివ్యమంగళ విగ్రహం స్వరూపం కలవాడు అని ఒక అర్థం అన్నమాట. అలాగే కేశవనై అనేటప్పుడు కేశి అనే రాక్షసుడిని చంపినవాడు అని అర్థం. కేశి అనే రాక్షసుడు తాను ఒక గుర్రం రూపంలో వచ్చిందే, మావాయ్ పిళుందానై మల్లరై మాట్టేదేవ అన్నారు. కనుక అక్కడ కేశి అనే రాక్షసుడిని చంపినట్టుగా గుర్రం రూపంలో వచ్చినవాడు చెప్పారే, కనుక కేశవనై అని పేరు. అలాగే కేశవనై అంటే కైతి బ్రహ్మణో నామ ఈశోహం అని పరమేశ్వరుడు సదాశివుడే తాను చెబుతాడు. నేనెవరో కాదు, క అంటే బ్రహ్మదేవుడు, ఈశ అంటే మేమిద్దరం కూడా ఆయన యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉండేవాళ్లము, అంటే ఆయనతోటే ఉండేవాళ్లము, ఆయనకే పరతంత్రం ఉండేవాళ్ళమని అర్థం. కనుక కేశవుడు అన్నప్పుడు తాను అందరికన్నా కూడా, బ్రహ్మ కన్నా ఇతర దేవతల కన్నా కూడా తాను పరాత్పరుడు అనేది అక్కడ చెప్పబడుతుందన్నమాట. కనుక శ్రీయపతి శ్రీమన్నారాయణుడే లక్ష్మీదేవి భర్త, ఆయన పరాత్పరుడైనటువంటి సర్వేశ్వరుడు. ఆయననే ఏం చేస్తాడు? కేశవనై అంటే ఆయన లక్ష్మీదేవిని పొందడం కోసం తాను ఎన్ని కష్టాలు పడ్డాడో, అలాగే మనలాంటి పరమాత్మను విశ్వసించినటువంటి ఆత్మల్ని పొందడం కోసము, ప్రపన్నులైన ఆత్మను పొందడం కోసము కలిగేటువంటి ఆటంకాల నుండి తొలగించేవాడు అన్నమాట. అంటే తనను మింగడానికి వచ్చినటువంటి గుర్రముని ఎలాగైతే ఆ అసురుని చంపుకొని తనను తాను రక్షించుకున్నాడో, అలాగే పరమాత్మను పొందడానికి ఏ రకమైన ప్రయత్నాలు మనం చేసినా వాటిని ఆటంకాలు తొలగించేవాడు. కనుక విరోధి స్వరూపమును తొలగించేవాడు అన్నమాట. కనుక పరమాత్మ తత్వము శ్రీయపతి, ఆయన మనకు విరోధం తొలగించి తానే స్వీకరిస్తాడు. అది అలా స్వీకరించగలిగే లక్షణం కలిగిన వారి దగ్గరికి అక్కడికి వీళ్ళంతా గోపికలు వెళ్లారు అన్నారే. ఇక్కడ రంగ కడల్ కడయింద మాధవనై కేశవనై తింగల్ తిరుముగొత్తు చేజియార్ శర్ను అనేటప్పటికీ ఇక్కడ కూడా మనము ఒక తత్వం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మొదట తాను ఏ ఉద్దేశంతో ఈ ప్రబంధాన్ని ప్రారంభించిందో అది ముగింపులో కూడా అది కనిపించాలి. అప్పుడది అంటే ప్రారంభం ముగింపులు ఒక రకంగా ఉన్నప్పుడే దాని యొక్క వరుస ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమిటి అక్కడ తాను చెప్పేటప్పుడు తాను ఒక మాట చెప్పింది, అంటే కృష్ణుడే మనకు అన్ని ఇస్తాడు, అందువల్ల మీరంతా రండి, ఏం చేయండి అని చెప్పి మార్గడి తింగళ్ మరి నీరాడ పోదువే అని చెప్పి నేరు జయీర్ శీర్మలుమాయప్పాడు సెల్వచ్చిరువీరు నేరు జయీర్ అన్నారే, రండి రండి అంటూ పిలిచింది. పిలిచేటప్పుడు ఏం చెప్పిందామే? ఆ వాళ్లకుండి శ్రీమంతాన్ని చెప్పి నేరు జయీర్ అన్నది. నేర్ ఇజయీర్ అన్నప్పుడు చక్కని అందమైన చాలా అద్భుతమైనటువంటి ఆభరణములు వేసుకుని వచ్చిన వాళ్ళు అని చెప్పిందనమాట. ఇక్కడ మళ్లీ ఇక్కడంటే ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్లడం కోసం గోపికలంతా వెళ్లేవాళ్ళంతా నేరు జయీర్ అని ఎలా చెప్పిందో ఇక్కడ కూడా ఏంటంటే మళ్లీ కృష్ణుడి దగ్గరికి వచ్చారట. కృష్ణుడు చేర్చుకున్నాడు, అక్కడనేమో వాళ్ళు వెళ్లారు, వాళ్ళ ప్రయత్నం జరిగింది. ఇక్కడ స్వామి వీళ్ళందరినీ స్వీకరిస్తున్నాడు. ఈ స్వీకరించే సందర్భం వచ్చినప్పుడు ఎట్లంటే తింగల్ తిరుముఖత్తు షే ఇజయీర్ అన్నారు. ఇక్కడ షే ఇజయీర్ అంటే అందమైనటువంటి నగలు కలవాడు అన్నమాట, ఆభరణాలు. అక్కడనేమో విలువైన ఆభరణాలు, ఇక్కడనేమో అందమైన ఆభరణాలు. ఆ విలువైన ఆభరణాలు అనేవి కృష్ణుడి అవతారం రేపలలో వచ్చినప్పుడు సిరి సంపదలు పెరిగినాయి, తద్వారా భౌతిక సంపత్తి పెరిగినాయి, తద్వారా వాళ్ళు కలిగింది నాకు అర్థం. లేక విలువైనంటే పరమాత్మను ఆశ్రయించాలనుకున్నప్పుడు ఆత్మకుండే ఆభరణాలు ఏమిటి? శరీరంకుండే ఆభరణాలు కావు. ఆత్మకుండే ఆభరణాల్లో జ్ఞానము, భక్తి, వైరాగ్యము
అనేవి ఉన్నప్పుడే వీటిని శమ దమాది గుణములు అంటాం. అంటే ఓపిక, అన్ని రకాల ఇంద్రియ నిగ్రహం మొదలగినటువంటి ఆత్మగుణములు కలిగిన వాళ్లే ఆచార్యుడి ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు అని చెప్పుకున్నారు కనుక అంటే అక్కడ ఆత్మ అలంకారాన్ని కలగచేసేటువంటి గుణములు అక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని ఏమంటాం మనం ఆశ్రయణ దశ అంటే స్వామిని చేరుకునే పరిస్థితి అన్నమాట. చేరుకునేటప్పుడు ఆభరణాలు వేరు, కానీ ఇక్కడే జరిగింది. వీళ్ళు చేరుకున్నారు స్వామిని. కూడారై వెళ్ళం చేరు గోవింద అనే పాసనంలో చూడగమే తోల్వలయే తోడేస విప్పువేని రకరకాల ఆభరణాలను పరమాత్మనే ఇచ్చి అలంకరించాడు కదా. కనుక సామాన్యమైనటువంటి ఆభరణాల కన్నా ఇవి అందమైన ఆభరణాలట. అందము ఆనందాన్ని కలగజేస్తుంది కనుక అక్కడనేమో వాళ్ల ప్రయత్నం వల్ల పొందినవైతే ఇక్కడనేమో తాము స్వయంగా సర్వేశ్వరుడే అలంకరించినవి. ఈ అలంకారాన్ని మనం ఏమంటాం? ముక్తాత్మకు పొందేటువంటి బ్రహ్మాలంకారం అంటాం. పరమాత్మ దగ్గరికి చేరుకున్నటువంటి ముక్తాత్మకి తమ బ్రహ్మాలంకారేణ అలంకుర్వంతి అని ఆ ముక్తాత్మను అన్ని విధాలు కూడా అలంకరిస్తారు అక్కడ ఉన్న వాళ్ళంతా పరమాత్మాజ్ఞతో అనేది మనం ఇంతకుముందు మరి కూడారై వెళ్ళం చేరిన దాంట్లో ఉండే తత్వాన్ని తెలుసుకున్నాం. కనుక ఇక్కడ బ్రహ్మ అలంకారము, బ్రహ్మ అంటే పరమాత్మకు ఉన్నటువంటి ఎంతటి అద్భుతమైన అందాన్ని కలగజేసేటువంటి తత్వం ఉందో అలాంటి స్వరూపాన్ని ఇక్కడ పొందిన వాళ్ళట. కనుక వీడంటే తింగల్ తిరుముఖత్తు, వాళ్లకు చందమామ లాంటి ముఖాలట. పాలసముద్రమును వాళ్ళు చిలికినప్పుడు మొట్టమొదట చంద్రుడే పైకి వస్తాడు, ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చిందట. అట్లాగే ఇక్కడ వీళ్ల ఆ పాలసముద్రం సంసారమును కృష్ణుడు చిలికినటువంటి ఆ రేపల్లెలో వచ్చినటువంటి లక్ష్మీదేవులు గోపికలు వాళ్ళంతా వాళ్ళ ముఖాలు చందమామలా కనిపిస్తున్నాయంటే ముందు చంద్రుల్లా కనిపించి ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క స్వరూపం కనిపిస్తున్నట్టు వారికి. అందువల్ల తింగల్ తిరుముహత్తు షేజీరన్నారు. అంటే ముఖములో చంద్రుడి యొక్క ఆహ్లాదకరం సంతోషము, అలాగే ఇక్కడ షేజీరన్నప్పుడు అమ్మవారిలో ఉండేటువంటి మొత్తము వైభవంతా లక్ష్మీతత్వము ఈ రెండు కూడా కలిసినటువంటి గోపికలు వెళ్లి చేరుకున్నారు అక్కడ అన్నారు. అక్కడ కూడా అది ఎక్కడి నుంచి వచ్చిందట అంటే ఆ సర్వేశ్వరుడు యొక్క దృష్టి పడ్డప్పుడు వచ్చిందట. అంటే సామాన్యంగా మనం చూస్తామే, ఒక వస్తువు వెలగాలనుకుంటే సూర్యుని యొక్క కిరణాలు పడితే ఆ కిరణాలు ఆ వస్తువు మీద పడ్డప్పుడు ఆ వస్తువు రిఫ్లెక్ట్ జరిగి దాంట్లో వెలుతురు వస్తుంది, అవి మెరుస్తూ ఉంటాయి. అలాగే చంద్రుని వెన్నెల పడితే మెరుస్తాయి, చల్లగా హాయిగా కనిపిస్తాయి. అట్లాగే ఇంతటి ముఖాల మీద వీళ్లకు ఇంత చందమామలాగా మెరిచేటువంటి ముఖాలు ఎందుకు వచ్చాయట? సాక్షాత్తుగా పరమాత్మనే ముఖము చంద్రుని వంటి ముఖం కలవచ్చు. ఆయన యొక్క చూపులు రెండు రకాలు ఉన్నాయి కదా, అంగండి రెండుంగుండు ఎంగలిబేల్ అని అక్కడ చెప్పుకున్నారే. అక్కడ చెప్పేటప్పుడు ఏమిటి? తింగళం ఆదిత్యను విడుందా పోల్, చంద్రుడు సూర్యుడు ఒకసారి తాము ఉదయిస్తున్నట్లుగా కలిగినటువంటి నీ చూపులతో మమ్మల్ని కటాక్షించమని గోపికలు కోరుకున్నారే, అది ఇక్కడ జరిగిందన్నమాట. అలాగే అయితే ఒకటి ఆ స్వామి యొక్క చూపుల్లో రెండు రకాలున్నాయని మొదటి పాసరంలో చెప్పింది. అక్కడ ఏం చెప్పేటప్పుడు ఏముంది ఆవిడ అంటే కదిర్ మది అంబోల్ భుగత్తాన్ నారాయణనే కదిర్ మది అంబోల్. కదిర్ అంటే సూర్యుడు, మది అంటే చంద్రుడు. చంద్రుడి సూర్యుని వంటి చూపులు కలిగినటువంటి వారి యొక్క తిరుపక మండలం అన్నారు అక్కడ. అనేటప్పటికీ తన భక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి భక్తులకి చంద్రుడి లాంటి సంతోషాన్ని కలగజేసే ఆహ్లాదమైన చల్లని చూపులు, అలాగే భక్తులకు విరోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద సూర్యుడిలా మార్చగలిగే చూపులు పరమాత్మకు ఉంటాయి అనేది కదిర్ మది అంబోర్ ముహత్తాన్ అనేది మొదటి పాసరంలో చెప్పారు. దాన్నే ఇక్కడ చెబుతూ దాని ఫలితం ఏం జరిగింది? అలాగే అతని దగ్గర చేరుకుంటే ఆయన కటాక్షం వల్ల మనలో ఒక ఉత్సాహం కలుగుతుంది అన్నట్టుగానే ఆ స్వామి ఆ రెండు రకాలు ఉన్నప్పుడు వీళ్ళు కేవలం భక్తులు కనుక ఇక్కడ సూర్యతత్వం లేకుండా చంద్రుడు లాంటి చల్లని అమృత స్వరూపం కలిగినటువంటి చూపులు వీరి మీద పడ్డాయట. కనుకనే తింగళ్ అని కేవలం అంటే సూర్యఫలితం లేదక్కడ, చంద్రుని యొక్క ఆహ్లాద కలిగించేటువంటి స్వామి యొక్క చల్లని చూపులు కలిగాయి. చంద్రుడంటే చంద్రమా మనసో జాతః అని పరమాత్మ యొక్క హృదయమనే సంకల్పమునికే చంద్రుడు అంటాం. ఆ పరమాత్మ సంకల్పము చల్లనిది. ఆ చల్లని ఆనందాన్ని కలగజేసేటువంటి స్వరూపంతో వీళ్లను తాను దగ్గరికి తీసుకున్నారట. వీళ్ళక్కడికి వెళ్తే తాను స్వీకరించాడు అన్నమాట. అలాగా ఆయన మాధవుడై సముద్రాన్ని చిలికి ఎలాగా తాను తీసుకున్నాడో
అమ్మవారి స్వీకరించాడో అలాగే ఆ స్వీకరించడంలో వచ్చినటువంటి ఆటంకాలు తీసేసుకుని తాను పరతత్వంగా సర్వేశ్వరుడే పరుడు పరాత్ముడని నిరూపించుకున్నాడో అలాగే ఆ పరాత్ముడైన తాను కృష్ణ భగవానుడే ఈ గోపికలందరినీ కూడా తాను స్వీకరించి వాళ్ళకి ఆనందం చూపించాడు అనేది ఇక్కడ చూపిస్తూ తింగళ్ తిరుముఖత్తు షెజీర్ షెన్నిరంజి అక్కడికి వెళ్ళి ఏం చేసినారు ఇరంజి అని స్తోత్రం చేశారనమాట. అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన పనేమిటి అంటే స్వామికి మంగళాశాసనం చేయడమే. కారణం ఏంటంటే ఆయనకు అద్భుతమైన దివ్య మంగళ స్వరూపం చూసినప్పుడు దానికి ఏం దోషం కలుగుతుందో అని చేయడమట. అలాగే ఇక్కడ మనకి పాశురాల్లో గోపికలంతా వీళ్ళు ఏం చేసినారు కృష్ణుడు కనిపించగానే అంతివ్వులహమలందాయడివోద్ది అని ఆ స్వామికి ఆ పాశురంలో వారి యొక్క దివ్య మంగళ విగ్రహానికి అడి అంటే పాదానికి మంగళం అన్నప్పుడు పాదం అన్నప్పుడు మన శాస్త్రంలో స్వామి యొక్క పాదం అంటే మొత్తం దివ్యమంగళ విగ్రహం అని అర్థం అనమాట. ఆ విగ్రహానికి వాళ్ళు ఏంటంటే స్తోత్రం చేసి మంగళాశాసనం చేసినారు. అంటే పరమాత్మ అనుగ్రహం కలిగి పరమాత్మ దగ్గర చేరుకున్నప్పుడు ఇన్ని ప్రయత్నాలు సంసారంలో ఉండేటువంటి జీవులందరినీ తాను ముక్తి పొందించే ప్రయత్నం చేస్తే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే స్వామికి మంగళాశాసనం చేయడమే. ఆ మంగళాశాసన ప్రేమతో చేస్తాం కనుక దాన్ని రకరకాలుగా కైంకర్య రూపంలో మలుచుకుంటాము అని చెప్పడం కోసం చెన్ను ఇరంజి అంగు ఆ పరై అక్కడ అయిన తర్వాత ఏమైపోయింది అక్కడికి ఏం చేసిన వాళ్ళు అంగు అంటే అప్పుడు ఆ సందర్భంలో ఆ పరై గొండు ఆ పరై అంటే పరై అంటూ వచ్చాడే పరై అంటే పురుషార్థం అనమాట. ఏమిటి వాళ్ళు పొందే పురుషార్థము అంటే సామాన్యంగా పైకి పరై అన్నప్పటికీ కూడా వాళ్ళు పొందింది ఏదో మనకు మళ్లీ చిత్తం జరగాలి దాంట్లో ఆ అమ్మ చెప్పిందే. ఎందుకంటే మనందరికీ எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோ உனக்கே நாம் செய்வோம் மத்து నంకామంగల్ మాత్. స్వామి పరై అంటే ఏదో తప్పట కాదయ్యా, మాకు నీకుండే సంబంధం ఎప్పటికి ఇలాగే ఉండాలని ఆ సంబంధం గుర్తించి మేమెప్పుడు కూడా నీ సంతోషం కోసం కైంకర్యం చేయాలని ఈ కైంకర్యం మేము చేసేటువంటి నీ కైంకర్యం వల్ల నీ ముఖ వికాసం కలుగుతూ ఉంటే ఆనందం కలుగుతుంటే చూచి మేము సంతోషపడాలని ఇంకా మాకు వేరే కోరికలేవి అక్కర్లేమని చెప్పారే అవి వాళ్ళకి దొరికినాయి. కనుక ఆ పరైకొండు కనుక ఆ రకంగా వెళ్లినటువంటి వాళ్ళు చేసినారే అదంతా కూడా వార్తై అలా చేసినట్టే అని అక్కడ అంటే ఈ తిరుప్పావయిలో గోపికలు కృష్ణుణ్ణి ఎలా చేరారు ఏం జరిగింది ఏం పొందారు అంతా చెప్పి అలాగే అప్పుడేదో ద్వాపరంలో జరిగిన పద్ధతిగానే మన ఆండాళ్ తల్లి కూడా తాను ఎలాగే చేసింది. పరైకొండు అనిపుదువై పైంగమల్ తంటెరియల్ పట్టర్పిరాన్ కోదై సొన్న శంగ తమిళ మహాలై. కనుక అలాగే తాను కూడా ఆశ్రయించింది ఆండాళ్ తల్లి అంటూ అటువంటి ఆండాళ్ తల్లి చెప్పినటువంటి ఈ పాశురాలు 30 అని. అయితే ఇక్కడ ఆండాళ్ తల్లి చెప్పినవి ఇంత గొప్పవి అని ఎట్లా తెలుస్తుంది అన్నప్పుడు ఆండాళ్ళకుండేటువంటి వైభవం ఏమిటో ఆమెకుండేటువంటి విశేషం ఏమిటో మనకు దీంట్లో మరొక అంటే 2వ భాగంలో చెప్తారు. అంటే అణిపుదివై పైంకవర తంతెరియల్ పట్టర్పిరాన్ కోదై. కోదై అంటే ఎవరు? గోదాదేవి ఎవరు కాదట. ఆమె ఎవరు అంటే పట్టర్పిరాన్ కోదై అంటే భట్టనాథుడైనటువంటి విష్ణు చిత్తుల వారి యొక్క పెరియాళ్వార్లకు సంబంధించిన కూతురుగా ఉన్నటువంటి గోదాదేవి అన్నారు. అంటే ఏమిటి పట్టరు? భట్టర్ అంటే అర్థం ఏమిటి? భట్టర్ అనే దానికి సాధారణంగా మనకు యజ్ఞయాగాదులు బాగా చేయగలిగేవాడు అని ఒక అర్థం. భట్టర్ అంటే వేద తత్వం తెలిసిన వాడు అని ఒక అర్థం. భట్టర్ అంటే గౌరవనీయుడు అని అర్థం. ఆ భట్టర్ అనేది పట్టర్ అనేది తమిళంలో వచ్చింది. పిరాన్ అంటే ఉపకారం చేసిన వారు అన్నమాట. అంటే పెరియాళ్వార్లు గురుముఖమనదీత్య ప్రాహ వేదానశేషానని ఆ వారు గురువు ద్వారా వేదములు నేర్పకున్నప్పటికీ కూడా అక్కడ ఏమిటి తాము స్వయంగా రంగనాథుని కృప వలన లేకపోతే అక్కడ ఉన్నటువంటి వటపత్రశాయి యొక్క అనుగ్రహం వలన పరమాత్మ యొక్క సంకల్పం వలన వారి సాక్షాత్కారం కలగడం వలన వారికి అన్ని రకాల విజ్ఞానం కలిగి అది తాను పరత్వ నిరూపణ చేయడంలో సభలో తాను అద్భుతంగా విష్ణువే పరాత్పరుడు అని నిరూపించినారు కదా. అలా నిరూపించడానికి వేద తత్వమంతా కూడా భగవద్ అనుగ్రహం వల్లే వచ్చినటువంటి తత్వం కలవారు వారు. కనుక ఆ వచ్చింది ఏం చేసినారు వారు అంటే పిరాన్ లోకానికి ఉపకారం చేసినారు. ఏ ఉపకారం చేసినారు అంటే
పరమాత్మ ఎవరో పరతత్వం ఎవరో స్పష్టంగా నిర్ణయించేశారనమాట. కాకపోతే అసలు ఎన్నో రకాల పురాణాలు, ఎన్నో రకాల శాస్త్రాలు, ఎన్నో విధాల పరమాత్మత్వాన్ని చెబుతున్నాయి. ఇందులో వీడి పరమాత్మనా వారి పరమాత్మనా ఇదంతా లేకుండా స్పష్టంగా ఇక్కడ సృష్టి స్థితి లయములకు మూల కారణమైన బ్రహ్మతత్వం ఎవరు అంటే శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడే అనేది స్పష్టపరిచి అందరికీ కూడా పరమాత్మ తత్వాన్ని స్పష్టంగా సందేహం లేకుండా చెప్పడం అనేటువంటి ఉపకారం చేసిన వారు కనుక పట్టరపిరా అని అర్థం అనమాట. అలాగే కాకుండా లోకానికి కాకుండానట పరమాత్మకి కూడా ఉపకారం చేశాడట. ఎందుకంటే ఈ గోదామ తల్లిని రంగనాథునికి ఇచ్చి తాను అంటే వాడిని మాధవుడిగా చేసినాడు ఇప్పుడు. కనుక అలాంటి అమ్మవారి స్వరూపాన్ని లక్ష్మీదేవి స్వరూపం కలిగిన తత్వాన్ని అమ్మనిచ్చి కూడా ఆయనను చేర్చాడట. అంటే తాను స్వీకరించే ప్రయత్నం చేసి స్వీకరించేటువంటి లక్ష్మీదేవిని తానే స్వయంగా ఇచ్చాడు గనక ఆయనకు ఉపకారం చేసినాడు, లోపకారికి ఉపకారం చేసినాడు గనక పట్టరపిరాడు అనమాట. అంటే సర్వజ్ఞుడై సర్వశక్తివంతుడై పరమాత్మకి అనుగ్రహం పొందినవాడు గనక భగవతత్వం బాగా తెలిసినవాడు కనుక ఆ తెలిసినటువంటి పెరియాడు వాళ్లకు సంబంధించినటువంటి కూతురు ఈవిడ. అంటే ఆయన నుండి అన్ని లభించింది అన్నమాట. కనుక ఇక్కడ సామాన్యంగా పట్టరపిరాన్ కోదయ్య అంటే ఎప్పటికి కూడా పెరియాడు వాళ్ళే ఆచార్యులు. ఆమె నాచియార్ తిరుమిడి అనేది మరొక దివ్య ప్రబంధం కృప చేసింది. అందులో చెబుతుంది, ఒకవేళ పరమాత్మ నాకు కల్పించాలంటే అది పెరియాడు వాళ్ళే నాకు కల్పింప చేయాలి అంటుంది అక్కడ. అంటే భగవంతుణ్ణి పొందాలనుకున్నప్పుడు ఆచార్య అనుగ్రహంతో పొందగలుగుతాము. అలాంటి ఆచార్య అనుగ్రహం కలిగినటువంటిది ఈవిడ అన్నమాట. కనుక తాను చెప్పుకున్న దివ్య ప్రబంధం తనది కాదు, ఆచార్య అనుగ్రహంతో కలిగింది అని ప్రతిసారి కూడా ఆచార్య సంబంధమే చెప్పాలి. విష్ణు చిత్తం అనేటప్పుడు విష్ణు చిత్తునీక గోదార్థం, పెరియాళ్వానికి గోదార్థం, పట్టరాన్ గోదా అన్నప్పుడు కనుక ఈవిడ చెప్పినటువంటి ఈ 30 పాసురాల దివ్య ప్రబంధమైతే ఉందో అది సామాన్యమైనది కాదు. సర్వ విధముల కూడా సకల పరమాత్మ తత్వాన్ని దర్శించుకుని లోకానికి అందించినటువంటి భగవత్ కృపాపాత్రుడైనటువంటి విష్ణు చిత్తుల వారిని ఆచార్యుడిగా భావించి ఆచార్య కటాక్షంతో ఆమె పొందింది కనుక ఇది స్పష్టంగా తత్వం ఉన్నదన్నట్టుగా యథార్థమైన జ్ఞానము అనేది చెప్పడమే దాంట్లో ముఖ్య లక్షణం. కనుక ఇక్కడ గనక ఒక ప్రబంధము, ఒక దివ్య ప్రబంధము గాని ఏదైనా సరే అందులో ఉండే విషయం సరి అయింది అది అనేది ఎట్లా చెప్పగలుగుతామంటే చెప్పిన వారి యొక్క ఉండేటువంటి తత్వాన్ని బట్టి. ఒక లోకంలో ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడాలనుకోండి, ఆ మాట నిజమా కాదా అనేది ఎప్పుడు చెబుతాం? ఆ వ్యక్తికి ఉండే తత్వాన్ని బట్టి. అవునంటే చాలా మంచివాడైనా అబద్ధం ఆడేవాడు కాదు కనుక ఆయన అన్నమాట సరి అయినది అని చెప్తాం. దీన్ని ఆప్తతమత్వం అంటాం. ఆప్తవాక్యము అంటే ఆప్తుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుని దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగేటువంటి వాడికి చెప్పడం ఆప్తతమత్వం అంటాం. ఇలా ఉన్నవాడిని ఆప్తులు అంటే మనం కాపాడేవాడంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు అనమాట. కనుక ఇక్కడ ఈ దివ్య ప్రబంధం తిరుప్పావైతే ఉందో ఈ దివ్య ప్రబంధంలో చెప్పిన తత్వమంతా కూడా ఆప్తురాలైంది. అంటే ఆచార్య కటాక్షంతో పొంది ఉన్నదన్నట్టుగా తాను అనుభవించినటువంటి ఆండాల్ తల్లి చెప్పినది కనుక పట్టరాన్ కోదై షొన్న ఆవిడ గానం చేసింది అన్నమాట. అని మరి వారికే ప్రత్యేకత అన్నప్పుడు వారికే ప్రత్యేకత, వారికి పెరియాడ వాళ్ళ కంటే ఆచార్యుల వైభవం ఏమిటి అన్నప్పుడు అనిపుదువై పైంగవల్ తన తెలియలు పట్టరివిరాన్ అణిపుదువై అంటే లోకానికి అలంకారమును కలగ చేసినట్టే పుదువు అంటే శ్రీపెల్లిపుత్తూరు. అలాంటి అంటే శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటిది ప్రపంచంలో లోకల్లో ఉండేటువంటి అన్ని పట్టణాల కన్నా దివ్యక్షేత్రాల కన్నా ప్రత్యేకమైన ఒక అలంకారం లాంటిదట. అంటే ఒక మాల లోపల మణి ఎంతటి అంటే నాయకమణి ఒక పథకం ఎలాగా దానికి అందాన్ని చేకూరుస్తుందో అలాగే దివ్యక్షేత్రాలన్నింటిలో కూడా అన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటి అందాన్ని విశిష్టతను కలిగి ఉందట శ్రీవిల్లిపుత్తూరు. అందుకే అణి అంటే అలంకారము అన్నమాట. అలంకారం కలిగినట్టే పుదువై. ఏమిటి అలంకారం అన్నప్పుడు ఒక చోట ఒక దివ్యక్షేత్రంలో పెరుమాళ్ ఉంటాడు కనుక పెరుమాళను బట్టి దివ్యక్షేత్రం చెప్పవచ్చు. రంగనాథుడు ఉన్నాడు కనుక అక్కడ ఒక చోట అమ్మవారు వెంచేసి ఉంటారు కనుక అది దివ్యక్షేత్రమే. లేదా ఒక చోట భాగవతోత్తములు ఏ శ్రీపెరుంబుదూరు లాంటివో ఉన్నప్పుడు అక్కడ భగవద్ల వారు వెంచేసిన స్థలం అని చెప్పుకోవచ్చు. కానీ ముగ్గురు కూడా ఉన్నటువంటి స్థలం ఇది ఒక్కటేనట. అంటే ఏమిటి? పెరుమాళుడు స్వచ్ఛంగా ఉన్నవాడు కనుక ఆ ఉన్నటువంటి వటపత్రశాయిగా వెంచేసినటువంటి పరమాత్మ అక్కడే ఉన్నాడు. అలాగే
తర్వాత అమ్మవారి అయినటువంటి తల్లి అక్కడే ఉంది గోదాదేవి రూపంలో. తర్వాత భాగవతోత్వం అయినటువంటి పెరియాడు అక్కడ వెంచేసి ఉన్నారట. కనుక ఒక మాల లోపల ముత్యములు ముత్యములు రత్నములు ఇంకేవో ఇలాంటివన్నీ కలిసి ఉంటే ఎట్లా ఒక మాల ఉంటుందో అలాగే ఇక్కడ బంగారముతో తయారు చేసిన దానికి ముత్యాలు పగడాలు లేక రత్నాలు పెడితే ఎంత విలువ ఉంటుందో అలాగే బంగారు తల్లి అయినటువంటి అమ్మవారు అక్కడే ఉంది. ఆమె యొక్క అంటే దివ్య తత్వం అనేది అక్కడ విలువలా మెరిచేటువంటి లక్షణం కల్పిస్తూ ఉన్నది. దాంతో పాటు స్వచ్ఛమైనటువంటి ముత్యము లాంటి పవిత్రమైన హృదయం కలిగినటువంటి భాగవతోత్తములు పెరియాడు వాళ్ళు అక్కడే ఉన్నారు. అలాగే మంచి విలువైనటువంటి రత్నం లాంటి పరమాత్మ అక్కడే ఉన్నాడు. కనుక ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి సూత్రములాగా అంటే ఒక హారాన్ని దారం ఇవన్నిటిని దారం ఎట్లా కూర్చి ఉంటుందో ఈ శ్రీవిల్లిపుత్తూరు కూడా ఈ ముగ్గురు చేర్చింది కనుక ఇది అణిపుదువై అన్నారన్నమాట. అలంకారం కలిగినటువంటి ఇది వారెట్లా ఉన్నారు పైంగమలర్తన్ తెరియల్ పట్టల్ విరాన్ పైంకమలర్తన్ అంటే పైం అంటే వికసించినటువంటి కమలములో ఆ కమల లోపల ఉండేటువంటి కమలాలకు సంబంధించినటువంటి తామర పువ్వులుంటే వాటికి ఉండే బీజములు అంటే తామర వాటిని మనం విత్తులు అంటామే వాటిని అంటే అటువంటి తామరల యొక్క బీజములు ఏవైతే ఉంటాయో ఆ బీజములన్నింటినీ విత్తులతో తయారు చేసి చల్లటి మాల వేసుకున్నవారట. పైం కమలం తన్ తెరియల్ అంటే మాల, పైన్ అంటే సుందరమైన వికసించినటువంటి కమలమును ఉత్పత్తి కలిగినటువంటి వాటి యొక్క అక్షములు అంటామే ఆ అక్షములు వాటి యొక్క బీజములతోటి వాటితోటి తయారు చేయబడినటువంటి మాల ఎప్పుడు వేసేవాట. అంటే సామాన్యంగా వైదిక బ్రాహ్మణుడు తాను తామర కాయల యొక్క పూసలు తామర పూసలు అంటామే ఆ పూసలతో తయారు చేయబడినటువంటి మాలలే వేసుకొని ఉండాలి అని. అంటే పరమాత్మ ఏమో తులసి ప్రియుడు గనుక తులసి మాల మనం వారికి తులసి మాల సమర్పిస్తే అలాగా తులసి కాలతో పెట్టేటువంటి మాల పరమాత్మ అనుగ్రహంగా మనం స్వీకరిస్తాం. వేదిక బ్రాహ్మణులు దాంతో పాటు ప్రధానంగా వాళ్ళు తామర పూసలది వేసుకుంటారు. ఇది శాస్త్రం చెబుతుంది. కనుక పైం కమల తన్ తెరియల్ పట్టల్ విరాన్ అని వారికి ఉండేటువంటి రూపాన్ని చూపించారనమాట. అంటే సామాన్యంగా విష్ణు పురాణంలో అక్కడ యమధర్మరాజు చెప్తాడు యమదూతలకి వైష్ణవులు ఎట్లా ఉంటారంటే ఏ కంఠలగ్న తులసీదర నిర్ణాయతాక్షాహ అని తులసీదర వాళ్ళు వేసుకున్న వాడే వైష్ణవులు చెప్పుకున్నట్టుగానే వైదిక తత్వం కలిగినటువంటి బ్రహ్మతత్వం కలిగి తెలిసిన వాళ్ళు వేసుకునేటువంటి తామర పూసల యొక్క మాల కలిగిన వాడు చల్లటి మాలనట. ఇక్కడ ఏమిటి అర్థం ఇక్కడ అంటే ఇది వారికి వర్ణనమే కాకుండా ఇక్కడ ఏమిటి తామర పువ్వు. ఆ తామర పువ్వు ఎక్కడుంటుంది అంటే తామర పువ్వు సర్వేశ్వరుని యొక్క సృష్టిని ప్రారంభంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క నారాయణ యొక్క నాభిలో ఉంటుంది తామర పువ్వు. దాంట్లోంచి వచ్చినటువంటి వాడు బ్రహ్మదేవుడు, అందులో పుట్టేవాడు అనమాట. కనుక ఈ బ్రహ్మదేవుడి వల్ల మన సృష్టి అంతా కలిగింది. కనుక పరమాత్మ సృష్టి తాను అద్వారకంగా సద్వారకంగా తాను ముందు పంచభూతాలను సృష్టించి ఆ తర్వాత ప్రకృతినంతా బ్రహ్మ ద్వారా సృష్టింపజేస్తాడు. కనుక బ్రహ్మ ద్వారా చేసిన సృష్టికి మూలము బ్రహ్మదేవుడైతే మనకు కనిపిస్తున్న సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. వాడికి మూలమైంది తామర. ఆ తామరకు కూడా బీజంగా మొదటి నుంచి ఎక్కడి నుంచి అయితే ఒక కాడ వస్తుందో అది బీజం అంటాం. చెట్టు వచ్చేది విత్తుల నుంచి కనుక దానికి మూలమైనటువంటి పరమాత్మ. కనుక ఇక్కడ ఆ పరమాత్మ అంటే తామర పూసలు అన్నప్పుడు పైం కమల అంటే పరమాత్మ చల్లని హృదయం కలవాడు, అమృత స్వరూపుడు. అలాంటి ఈ బీజం ఉన్నప్పుడు సర్వేశ్వరుడు సృష్టికి మూలమైన పరమాత్మ నారాయణుడు అన్నమాట. ఆ శ్రీయప్పది నారాయణునే తాను వక్షస్థలంలో వేయించుకున్నవాడు అంటే గుండెలో పెట్టుకున్నవాడు అనమాట. కనుక విష్ణు చిత్తుడు, విష్ణువే చిత్తమునందు కలవాడు, ఇలాగే విష్ణు మీద చిత్తమున్నవాడు. కనుక ఇలాంటి వారి కనుక దాన్ని చెప్పడానికి పైం కమల అంటే కమలములకు మూలమైనటువంటి పూసలు ఏవైతే ఉంటాయో వాటి దేనికి గుర్తు అంటే నారాయణుక గుర్తట. మరి నారాయణుడు ఒక్కడు కాదు, ఆయన ఎన్నో అవతారాలు ఎత్తాడు గనక ప్రతి అవతారం కూడా పరమాత్మ యొక్క తత్వమే గనక వాటిని అన్నింటినీ కూడా కలిపి తాను ఒక వక్షస్థలంలో సర్వేశ్వరుడు నారాయణ యొక్క అన్ని రూపాలను కూడా తాను అనుభవిస్తూ భగవతత్వాన్ని సంపూర్ణంగా సకలంగా తాను దర్శించిన వాడు. అలాంటి వానికి కూతురు
అలాంటి వాడి శిష్యురాలుగా తాను జ్ఞానం పొందింది కనుక ఆవిడ చెప్పినటువంటి ఈ 30 పాశురాలు చాలా అద్భుతమైనవి అని చెప్పడం కోసం అడిగుదువై పైంగమరత్తన్ తెలియల్ పట్టర్విరా అనుకోదై సొన్న సెంగత్తమిళమాలై 30 తప్పామి సెంగత్తమిళమాలై అన్నప్పుడు ఇది తమిళంలో చెప్పిందట. అంటే ఇది వేదసారాన్ని తమిళంలో చెప్పడం అంటే అర్థం ఏంటి? వేదం యొక్క సారాన్నంతా కూడా వేద ప్రాచీన సాదాసేద్ సాక్షాత్ రామాయణాత్మన అని రామాయణమంతా కూడా వేదం అంటే పరమాత్మ రాముడు సర్వేశ్వరుడు తాను రాముడిగా అవతరిస్తే అమ్మవారు లక్ష్మీదాగా వచ్చినప్పుడు లక్ష్మీనారాయణులు సీతారాములుగా అవతరించినప్పుడు ఆ వేద ప్రతిపాద్యుడైన పరమాత్మ రామావతారం చెందితే అప్పుడు ఆ వేదమే అక్కడ అంటే వేదములో చెప్పిన తత్వాన్ని అదే రామతత్వం అని చెప్పడం కోసం వాల్మీకి ద్వారా వేదమే రామాయణంగా అవతరించింది అని ఎట్లా చెప్పినామో అట్లాగే ఇక్కడ కూడా వేదసారమైనటువంటి తత్వమంతా పరమాత్మ తాను కృష్ణుడిగా అవతరిస్తే అమ్మవారు తానిక్కడ గోదాదేవిగా అవతరిస్తే ఆ వేదమును ఆ తత్వాన్ని సంస్కృతంలో రామాయణ రూపంలో వాల్మీకి మహర్షి ఎట్లా అందించాడో అలాగే ఆ వేదసారాన్ని ఇక్కడ 30 పాసురాల్లో అందంగా గానం చేసింది తమిళమాలగా అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు కనుక ఇక్కడ 30 తప్ప ఆమె అలాంటి దాంట్లో 30 వాటిని తప్పకుండా మనం బాగా అనుసంధించినట్టుంటే తద్వారా మనకేం ఫలం కలుగుతోంది అనేటప్పటికీ అప్పుడేమవుతుందంటే ఇంగొప్పరసరైప ఈరి 2 మాల్వలైతోల్ శంగన్ చిరుమత్తు సెల్వత్తిరమాలాలు ఎంగం పెత్తిరువల్లు పెత్తు. అప్పుడేమవుతుంది అంటే ఈ రకంగా చేసేటప్పటికీ మనకి సకల అందమైన కళ్ళు కలిగి 4 చతుర్భుజములు కలిగినటువంటి సర్వేశ్వరుడు ఉన్నారో ఆ సర్వేశ్వరుని యొక్క కృప మన మీద కలుగుతోంది అని చెబుతూ ఆ సర్వేశ్వర తత్వాన్ని చెప్పుకుందనమాట. ఇక్కడ రూపం అనేటప్పటికీ రూపం వెనుక ఎప్పటి కూడా తత్వం ఉంటుంది. ఆ తత్వం ఏమిటి? పరమాత్మత్వం ఏమిటంటే శంకన్ అంటే ఎర్రని కనులు కలవాడు అన్నప్పుడు ఈ ఎరుపుతనం కలవాడని ముందే మనకు మార్గడి తింగల్ అనే పాసనంలో చెప్పుకోవడం జరిగింది. అక్కడ కార్మేని శంగన్ అన్నారే అదే మళ్ళీ ఇక్కడ ఈ తత్వం అంటే ప్రారంభం దేంతో చెప్పారో అదే అంశానికి వివరిస్తుంది. అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని వివరిస్తుంది అనమాట. ఇక్కడ శంగన్ అంటే వాత్సల్యం అంటే ఎర్రటి కనులు అంటే ప్రేమతో నిండిన కనులు అంటే వాత్సల్యంతో నిండినవి. వాత్సల్యం అంటే ఒక సామాన్యమైనటువంటి దూడ మీద ఆవుకి ఎంత ప్రేమ ఉంటుందో అలాంటిది. అంటే దూడ మీద ఉండే దోషాన్ని కూడా ఆవు ఎలాగా తాను భోగ్యంగా అనుభవిస్తుందో మనము చేసిన తప్పుల్ని కూడా గొప్పగానే భావించేటువంటి తత్వం కలిగిన వాడు ప్రేమ వాత్సల్యంతో కూడుకున్నటువంటి పరమాత్మ శంగన్ అన్నమాట. అలాగే తిరుముఖత్తు ఆ స్వామికి ఒక అద్భుతమైనటువంటి లక్ష్మితో సంపన్నమైనటువంటి ముఖం కలిగి ఉంటాడు. తిరుముఖ మండలం అంటే దివ్యమైన తేజస్సు వెలుగుతూ ఉంటాడు అనమాట. అలాంటి చల్లని ఆనందాన్ని కలగజేసేటువంటి వారి యొక్క శ్రీముఖము. అలాగే సెల్వ తిరువాలాల్ దాంతోపాటు సంపత్తు కలిగినటువంటి అమ్మవారికి తాను భర్త అయ్యి ఉండి అమ్మవారి యొక్క పారతంత్ర్యం కలిగినటువంటి వాడు సర్వవిధములకు కూడా మాల్ అనేటప్పటికీ పరాత్పరుడు అర్థము అన్ని రకాల కృపా సంపన్నుడు అర్థం అనమాట. అలాంటి వాడు ఈ పరమాత్మ 4 భుజములు కలవాట. ఆ భుజములు దృఢమైన భుజములట. ఆ పరమాత్మకి 4 భుజములు ఎందుకుంటాయో చెబుతూ చతుర్నాం పురుషార్థానం దాత దేవో జనార్దన అని శాస్త్రం చెబుతుంది. పరమాత్మకి 4 భుజములు ఎందుకు అంటే 4 రకాల కోరికలు మనకు ఉంటాయి. ఆ 4 రకాల కోరికలు మనకు ఒకేసారి ఇవ్వడం కోసం 4 చేతుల్లో ఉంటాయట. ధర్మ అర్థ కామ మోక్షములనే పురుషార్థాల్లో అన్నిటిని కూడా ఎవరు ఏదడిగితే ఎంత అంటే అంత ఇవ్వగలిగేటువంటి తత్వం కలవాడు కనుక 4 భుజాలట. అంటే తన దగ్గరికి చేరుకున్నటువంటి ముక్త ఆత్మని లేక తన దగ్గరికి చేరుకున్న భక్తుణ్ణి తన దగ్గరికి స్వీకరించి తన ఒడిలోకి చేర్చుకోవడానికి 1 కాదు 4 చేతుల్లో దగ్గరికి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆయన కన్నుల్లో ఎరుపంటే తన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక తల్లి ఒడిలోకి చేరుకున్నప్పుడు పిల్ల మీద తల్లికి ఎంతటి ప్రేమ అనురాగం కల్పిస్తుందో అంతటి ప్రేమ అనురాగాన్ని చూపేటువంటి చూపులతో ఒకసారి కటాక్షిస్తాడు. అలా కటాక్షించిన తర్వాత ఆ తర్వాత అలా కటాక్షిస్తుంటే ఆయనలో ఒక దివ్య తేజస్సు ఎంతకాలం నుంచో దూరమైపోయినటువంటి తన సంతానం తన పిల్లలు తనకు చేరుకున్నప్పుడు తల్లి హృదయంలో తల్లి ముఖంలో ఎంత వికాసం కలుగుతుందో ఎంతో కాలం కింద తన దగ్గర ఉండవలసినటువంటి జీవులు తాను కర్మబంధులై కర్మ
కారణంగా కర్మ అనుభవం కోసం ఈ లోకంలో పడి జనన మరణాల మధ్యన పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనమని మాటిమాటికి జనన మరణాల మధ్యన ఉన్నవాడు ఈనాడు ఆచార్య కటాక్షంతో తన దగ్గరికి చేరుకుంటే తాను పోగొట్టుకున్న వస్తువును తను పొందినప్పుడు ఎంతటి ముఖంలో ఆనందం కల్పిస్తుందో అలాంటి ఆనందం కల్పిస్తుందట. కనుక శంగన్ తిరుముహత్తు శలవత్ తిరుమాలాల్ అటువంటి శ్రీయపతి ఆయన ఎంగుం తిరువరులు పెత్తు ఎక్కడున్నప్పటికీ కూడా మనకు తిరువరులు పెత్తు ఆ స్వామి యొక్క కృప మనకి ఎప్పటికీ ఉంటుందట. ఎక్కడున్నప్పటికీ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం ఇక్కడున్నా అక్కడున్నా ఈ దేశంలో ఆ దేశంలో ఉన్నా ఎక్కడ కాకుండా ఇంగు అంగు అంటే ఈ ప్రపంచంలో ఉన్నంత కాలము కూడా ఇహలోకంలోని సౌఖ్యాలు ఇస్తూనే ఆ తర్వాత పరమపదం చేరితే కూడా అక్కడ కూడా వర్తిన బ్రహ్మానందాన్ని ఇస్తాడట. అంటే స్వామి యొక్క కృప అనేది సర్వేశ్వరుడు సర్వాంతర్యామి కనుక మనను ఒకసారి అనుగ్రహించాడంటే ఎక్కడ ఇవ్వగలుగుతాడంటూ పరమాత్మ తత్వం ఇందులో చెప్పడం జరిగింది. సర్వేశ్వరుడు ఎవరు అంటే శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడే. మాధవన్ అనే శబ్దం ఆయననే దివ్యమంగళ విగ్రహ విశిష్టుడు. ఆయననే సర్వ విరోధం తొలగించి తీసుకునేవాడు. స్వరాత్ముడైన వాడు ఆయన అది కేశవన్ అనే మాటతోటి అలాంటి వాడు చక్కని తిరుడేత్తములు కలిగినటువంటి వాడు అన్నప్పుడు వాత్సల్య పూర్ణుడైన గుణములు కలవాడు అని ఇవన్నీ విశేషాలు పరమాత్మత్వాలు చెబుతూ అలాంటి పరమాత్మ యొక్క కృప మన మీద కలిగి తీరుతుంది అనేది ఈ పాశరాల ద్వారా మనం అనుసంధించడం వల్ల అనేది ఇక్కడ అమ్మ యొక్క మంగళాశాస్త్రం చెప్పడం జరిగిందన్నమాట. కనుక ఎక్కడున్నా ఇవి చాలు, కనీసం వాటిని అనుభవిస్తే చాలు, తప్పకుండా జరుగుతుందని సకల ఫలములు కలుగుతాయని చెప్పుకున్నారనమాట. దీంట్లో చివరికి ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. మన దీంట్లో ఒక విశేషం ఏంటంటే సామాన్యంగా మనకు ఆచార్య ద్వారా మనం పొందినటువంటి మంత్రములు 3 ఉన్నాయి. ఒకటి అష్టాక్షరి, రెండవది ద్వైమంత్రం, ఆ తర్వాత చర్మశ్లోకముని. ఇవే పరమాత్మ మనకు రహస్యమైన అంశాలు. ఎక్కడ ఎందులో మన సంప్రదాయంలో ఉన్నా ఆ సంప్రదాయ ప్రబంధాల్లో ఇందులో ఏదో ఒకదానికి వివరణే ఉంటుంది. ప్రధానంగా ద్వైమంత్రం యొక్క వివరణ ప్రతి చోట ఉంటుందట. అలాగే ఈ పాశరంలో ద్వైమంత్రంలో శ్రీమన్నారాయణ చరణము శరణం ప్రపద్యే అనే మొదటి వాక్యాల్లో ఉన్నటువంటి శ్రీ మత్ నారాయణ అన్నప్పుడు ఇక్కడ మనకు వంగ కడవగలయింద మాధవనై అని కేశవునయని ఆ మాధవ శబ్దంతో శ్రీమత్ శబ్దం ప్రారంభం చేసి ఆ తర్వాత ఆయనకి కేశవునైతే సౌందర్యము అన్నప్పుడు అతనికి ఉండేటువంటి పరత్వము అతనికి ఉండే కళ్యాణ గుణములు కలిగి ఉండడం అనమాట. ఆ కళ్యాణ గుణములనే నారాయణ శబ్దంలో ఉంటాయి. నారములు అంటే గుణములు, కళ్యాణ గుణములకు ఆధారమైన వాడు పరమాత్మ అన్నప్పుడు కేశవ శబ్దం అయితే ఉందో అది నారాయణ శబ్దం యొక్క అర్థం చెబుతుంది. మాధవ అనేది శ్రీమత్ శబ్దం చెప్తుంది. అలాగే శ్రీమన్ నారాయణ చరణం అన్నప్పుడు దివ్యమంగళ విగ్రహం అది కేశవ దాంట్లో ప్రశస్తమైన కేశములు కలవాడు అందమైన దివ్యమంగళ విగ్రహం చెప్పినప్పుడు అక్కడ చరణం అంటే పాదములు అంటే దివ్యమంగళ విగ్రహం అర్థం అనమాట. అలాగే వీళ్లు శరణు చేరుకున్నారన్నారే, చేరుకోవడం అంటే శరణం ప్రపద్యే, శరణం ప్రపద్యే అని మనం ఇలా అంటాము. వీళ్ళు గోపికలు అక్కడికి చేరుకుని షన్ను ఇరంజి అన్నారు, ప్రార్థించారన్నారు కనుక ఇలాగ శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే అనేటువంటి ఆ వాక్యంలోని మొదటి వాక్యంలో అర్థం ద్వయమంత్రంలో ద్వయం అంటే 2 వాక్యాలు కలదే అన్నమాట. మొదటి వాక్యం శరణ ప్రాప్తి, ఆ తర్వాత రెండవది ఫలము స్వామి యొక్క కైంకర్యమే. ఆ కైంకర్యం అనేది శ్రీమతే నారాయణాయ నమః అనేది మనకు శంగన్ తిరుముఖత్తు శలవత్ తిరుమాల్ అనేటప్పటికీ శ్రీయప్పతి ఆయన చేత అన్ని రకాల మనం పొందుతాము. ఏమిటి అన్ని రకాలు పొందేది? ముక్తుడైన వాడికి కావలసింది పరమాత్మ యొక్క కైంకర్యమే కనుక అలాంటి కైంకర్యం పొందగలుగుతాము. కనుక శ్రీమతే నారాయణాయ అని నారాయణప్పుడు ఇక్కడ కంటికుంటే వాత్సల్యకు పూర్ణుడు అన్నప్పుడు కళ్యాణ గుణములు కనిపిస్తున్నాయి కనుక శ్రీమతే నారాయణ అంటే స్వామి యొక్క అమ్మవారితో చేరుకుని కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి సర్వేశ్వరుడికే మనం కైంకర్యం చేయాలి. నమః మాకు కాదు ఆయన కొరకే అని అర్థం ఉన్నట్టుగానే ఇక్కడ చివరి మొదట చెప్పిన భగవన్నామం మేము మొదటి వాక్యం యొక్క అర్థం చెబితే చివరికి చెప్పేటప్పటికి దీంట్లోనేమో సెలవత్ తిరుమాల్ ఎంగున్ తిరువరులు పెత్తు ఇన్బురువరు ఆనందం కలుగుతుంది. ఆనందం దేంట్లో భగవత్ కైంకర్యంలో ఆనందం కలుగుతుంది కనుక కైంకర్యం వల్ల కలిగే ఆనందం కూడా వస్తుందని ద్వయమంత్రం యొక్క విశిష్టతంతా కూడా ఈ పాశనంలో కనిపిస్తూ ఉంది. కనుక ఈ రకంగా మన ఆండాళ్ళ తల్లి ఈ వంగక్కడలు కడయిందా అనే పాశనంలో దాంట్లో తాను చెప్పిన తిరుప్పావైలో ఉండే మొత్తం కథతో పాటు తాను అనుసరించిన అంశాలతో పాటు దాన్ని అనుసంధించే వాడు కలిగేటువంటి లాభం ఏమిటో మనకు ప్రధాన చెబుతూ ఇందులో తిరుప్పావై
ద్వయమంత్రం యొక్క విశిష్టత కలిగినటువంటి దివ్య ప్రబంధం అనేటువంటి సారాంశాన్ని కూడా మనకు అందించింది ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈ రకంగా మనము ఈ 30 రోజులుగా 30 పాశురాలను అనుసంధించుకుని అమ్మ యొక్క కృపాపాత్రం అవుతూ ఉన్నాం. అందుకు మన ఆత్మలు ధన్యమైనదని మనం భావించాలి. అలాగే ఈ 30 రోజులు కూడా ఎక్కడెక్కడో ఉన్న భాగవతోత్తములంతా దాసుని అనుగ్రహించి ఏదో రకంగా దాసుని ద్వారా భగవత్ తత్వాన్ని అనుసంధించుకునే అవకాశం కలగజేసినందుకు అందరికీ మేము కృతజ్ఞతాపూర్వక దాసులు సమర్పిస్తున్నాం. అలాగే ఈ 30 రోజులు చేసిన కృషికి మరి ఆండాళ్ తల్లి పురుషకారంతో సేవించిన వాళ్ళంతా కలిసి దాసుడిని ఏదో మొన్న అక్కడ రామాలలో ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో సన్మానం చేయడం జరిగింది. అందుకు కూడా దాసుడు భాగవతోత్తములకు అందరికీ కూడా మేము దాసోహం సమర్పిస్తూ ఆండాళ్ తల్లి కృప వల్ల అందరికీ చక్కని క్షేమం జరగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సోచ్చిష్టమాలిక బంధ గంధబంధర సింధవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మానుషా కించనత్రాణ భక్తకంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఓం తత్సత్. ఆండాళ్ దివ్య తిరువడిగళేశ్వరం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహ శ్రీమతే నారాయణాయ నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.